సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఏదైనా చెయ్యాలి అని అంటే ఒక సంకల్పం మనసులో ఉంటుంది. ఏ సంకల్పంతో మీరు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు? హిందువుగా జన్మించినందుకు ముందుగా గర్వపడాలి. భుజం తట్టి నడిపిస్తున్నటువంటి మా ఆర్ఎస్ఎస్ నన్ను నడిపిస్తున్నారు. నా చేయి పట్టుకొని మన వెంకటేశ్వరం నడిపిస్తున్నాడు. మన సనాతన ధర్మానికి సంబంధించి కొంచెం అవేర్నెస్ కల్పిస్తున్నారు సార్ ప్రవచనకర్తల ద్వారా. డైలీ రొటీన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? మీరు చెప్పినట్టు జగ్గి వాసుదేవ్ గారు, గురూజీ రవిశంకర్ ప్రసాద్ గారు, మన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు, పరిపూర్ణ స్వామి గారు, వీళ్ళంతా బ్రహ్మర్షులు. ఎంత దౌర్భాగ్యం అంటే మన భారతదేశంలోనే 75-80 సంవత్సరాల ముందు వందే మాత్రం అంటే మన నోర్లు పగిలేటివి, తల పగలగొట్టేవారు. వందే మాత్రం అంటే 2 రోజుల నుంచి 7 రోజులు బిడ్డ లేక దూడల్ని స్లాటర్ హౌస్ పంపిస్తున్నారు. మేము పట్టుకున్నాము. ఆల్మోస్ట్ చనిపోయే ప్రమాదం వచ్చాయి. టీటీడీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు 18,600 స్టూడెంట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం 3,000 రూపాయలు ఏడాదికి. హాస్టల్, స్టడీస్, బోర్డింగ్ అండ్ ఫుడ్ అన్ని కలిపి. ఇంకోటి బాల మందిరం. తల్లిదండ్రులు లేనంటే ఈ పిల్లలకి ప్రపంచంలోనే లేదు, రాబోదు కూడా. ఇక మీదట ఏమైనా నేను ఇది చెయ్యాల్సిందే ఖచ్చితంగా అనే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా కొత్తగా రాబోయే? ఈ మధ్య ఎస్వి జూనియర్ కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్ ముందు దాదాపుగా 200 మంది ఉన్నారు పాపం. ఏం ఇబ్బంది అంటే సార్ నేను మహిళా పక్షపాతి, నా మీద అందరూ కోపంగా ఉన్నారు. మా టీటీడీలో తెలుగుగా బోర్డులో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎక్కువ డయాలిసిస్ పేషెంట్స్ వచ్చారు నా దగ్గర. స్విమ్స్ని ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే నా కోరిక ఒకటి ఉంది. నా జీవితం ఆశ వచ్చి టీటీడీ చేయాలి. సార్ కాలినడకన వచ్చే భక్తుల విషయానికి వస్తే ఇంకా ముందు ఇంకేమైనా చేయబోతున్నారా? ఈ మధ్య చిన్న బిడ్డని చిరు తీసుకొని చంపేయడం జరిగింది. ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. విడి రోజుల్లోనే భక్తుల రద్దీ ఈ రకంగా ఉండి ఇంకా స్పెషల్ రోజుల్లో అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది సార్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు విశేషంగా? అంటే చాలా మంది పాపం వైకుంఠ ఏకాదశి, గరుడు సేవ ఇలాంటి సందర్భాల్లో స్వామివారిని వచ్చి చూడాలి. స్వామివారికి ఫిక్స్డ్ డిపాజిట్స్ 20,000 కోట్లు ఉన్నాయి. 20,000 crores ఫిక్స్డ్ డిపాజిట్స్. అంటే ఏడాదికి 1,500 కోట్లు మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. స్వామి కొంగు బంగారం ఏం పట్టుకున్నా బంగారమే స్వామి దగ్గర. లవ్ మ్యారేజ్ అని విన్నాను, వాటి గురించి ఏమైనా కొన్ని విషయాలు? నేను నా శ్రీమతి కలిసి చదువుకున్నాను. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా గొడవలు అన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది. కాబట్టి బాగున్నా. నాకు 2 పిల్లలు. జీవితంలో ప్రేమించండి కానీ నిలదొక్కున్నాక పెళ్లి. నమస్కారం. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు. సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొత్తగా చూస్తున్న ప్రేక్షకులకి ఖచ్చితంగా సార్ గురించి తెలియాల్సిందే. అయితే మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, విశేషంగా ఇక్కడున్న ప్రజలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి చాలా కృషి చేశారు. కృషి ఒక్కటే కాదండి, చాలా పోరాటమే చేశారు. ఆ పోరాటంలో చాలా వరకు సార్ సక్సెస్ అయ్యారు. వారు అనుకున్నవి, ప్రజలకు ఇవ్వాల్సినవి, భక్తులకు ఇవ్వాల్సినవన్నీ కూడా సమకూర్చారు అని చెప్పాలి. అసలు ఏంటి ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, వారందరి మంచిని కోరుకొని సార్ ఇవన్నీ చేశారు అని అంటే దాని వెనకాల ఏదైనా రీజన్ ఉందా, ఏంటి మానవత్వంతో ఇవన్నీ చేయాల్సి వచ్చిందా? ఇలాంటి మరిన్ని విషయాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. దానికి సంబంధించి అండ్ ఆలయానికి సంబంధించిన విషయాలను కూడా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమో వెంకటేశాయ. గోవిందా నారాయణ. సార్ నేను వినడం జరిగింది మీ గురించి. అంటే రాజకీయము ఇవన్నీ పక్కన పెట్టేస్తే వ్యక్తిగతంగా మీరు ఒకటి ఏదైనా మీరు మనసులో అనుకున్నారు అని అంటే అది ఖచ్చితంగా రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టరు. ప్రజల కోసమే కానివ్వండి, ఆలయానికి సంబంధించిన వసతులు కార్యక్రమాల విషయంలోనే కానివ్వండి అని చెప్పి. అంటే ఏదైనా చెయ్యాలి అని అంటే ఒక సంకల్పం మనసులో ఉంటుంది. ఏ సంకల్పంతో మీరు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు? హిందువుగా జన్మించినందుకు ముందుగా గర్వపడాలి. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అనేటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా నేను భావిస్తాను. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. ఈరోజు ప్రపంచమంతా మన భారతదేశం వైపు చూస్తుంది. మన కట్టు, మన బొట్టు గురించి చూస్తుంది. కానీ ఇక్కడుంటే వాళ్ళు కొందరు ఈ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోయి, కొందరు, అందరూ కాదు కొందరు. కాబట్టి మనకు ఉండేటువంటి సాంప్రదాయ విలువల్ని
దారి తప్పి పక్కన పోతున్నారు. కాబట్టి ఇన్ని 100 కోట్ల మందిలో ఆ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అసలు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు వరాహ పురాణంలో కానీ పద్మపురాణంలో కానీ. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమంటే క్షేత్రం కానీ ఆ దేవదేవుడితో సరిసమంటే దేవదేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్తున్నారు. అలాంటి దేవదేవుడి పాదాల దగ్గర తిరుపతిలో నేను పుట్టి పెరిగాను. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి హిందూ ధర్మం ఉన్నా, గోవులున్నా, గోపురాలన్నా, గుళ్ళన్నా చాలా ఇష్టం నాకు. కాబట్టి ఇది అందులో భాగంగా అదృష్టంగా నేను భారతీయ జనతా పార్టీలో కూడా రావడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టు ఏదైనా విషయం తీసుకుంటే, ముఖ్యంగా భగవంతుడికి సంబంధించిన విషయాలు ఏదైనా తీసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను విన్ను. అంటే స్వామి చెప్పడు కదా. వన్స్ ఇష్యూ ఏదైనా తీసుకున్నామంటే, టేకప్ చేసుకున్నామంటే స్వామి చెప్తే తప్ప నేను విన్ను. స్వామి చెప్పడు, నేను విన్ను. ఆ చేసే బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఆ స్వామివారే దాదాపు ఒక 25 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక విషయాల్లో స్వామివారి దగ్గర ఏదైనా అపచారం జరిగినా, స్వామివారికి కావాల్సినటువంటి ఏదైనా మనం చేయాలన్నా ఒక దృఢ సంకల్పంతో, నాకు ముఖ్యంగా నా భుజం తట్టి నడిపిస్తున్నటువంటి మా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలుతో ముందుగా చర్చించి ఈ పని తీసుకుంటున్నాను, ఈ పనితో ముందుకు పోతున్నాను అని చెప్పి పెద్దలతో ఒకసారి చర్చించిన తర్వాత ఆధ్యాత్మిక విషయాలు కాబట్టి వారు కూడా మంచి కార్యక్రమాలు కాబట్టి నన్ను భుజం తట్టి నన్ను నడిపిస్తున్నారు. నా చేయి పట్టుకొని మన వెంకటేశ్వర స్వామి నడిపిస్తున్నాడు. నాకు ఇంట్లో అందుకని మెట్లు పైన అక్కడ చూస్తే కనపడుతుంది స్వామి. నేను రోజు దిగేటప్పుడు స్వామిని చూస్తూ దిగుతా. స్వామి చేయి నేను పట్టుకొని ఉంటాను. అంటే ఒక నమ్మకం. ఎందుకంటే నేను తీసుకున్న ఇష్యూస్ అన్ని దాదాపు అన్ని సెన్సేషన్ ఇష్యూస్. టీటీడీలో జరిగినటువంటి అనేక విషయాలు బయట పెట్టడం జరిగింది. బయట పెట్టిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళని శిక్షించే వరకు ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ శక్తిని, బలాన్ని ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తాను. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు నుండి డిజిటల్ యుగం అంటారు దీన్ని. ఈ డిజిటల్ యుగంలో కూడా డివోషనల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది. గతంలో మేము చిన్నప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ ఏమి లేవు. ఎక్కడైనా కలవంటే ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, గుళ్ళకి వెళ్ళే వాళ్ళం, ఇవన్నీ వెళ్ళొచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ పిల్లలంతా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు నాకు మనం వేరే ఇంటికి వెళ్ళింటే చిన్న బిడ్డ ఒక 3 years 4 years ఉంది, ఫోన్ ఇకపోతే ఏడుస్తూ ఉంది. గతంలో మన ఇళ్లలో పెద్దలు, మన ఇంట్లో నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళకి మనకు ఉన్నటువంటి మంచి దేవుడికి సంబంధించిన రామాయణం కానీ మహాభారతం కానీ ఆ కథలు, లేకపోతే మంచి ఏ విధంగా మంచి కథలు చెప్పి వాళ్ళని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దేవాళ్ళు. అసలు దేవాలయం అంటేనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అమ్మ. దేవాలయం ఆధారంగా అనేక కార్యక్రమాలు గతంలో రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. గతంలో రాజులు, చక్రవర్తులు దేవాలయాల్ని దాని అనుసంధానం ఉంటే అన్నింటినీ వారు చూస్తూ వచ్చేవాళ్ళు భాగోగులంతా. ఇప్పుడు రాచరిక వ్యవస్థ ఇవన్నీ మారిపోయిన కారణంగా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం అంటే మనం. కాబట్టి మన దేవాలయాల్ని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతలో కొంత భాగం భగవంతుడు నాకు ఇచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకనే ఆధ్యాత్మికంగా నేటి యువత కూడా ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనం నడిస్తే, ఎందుకంటే మన స్ఫూర్తిగా తీసుకోవాల్సింది, ఈరోజు యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సింది 23 సంవత్సరాల్లో ఉరితాడును ముద్దు పెట్టుకొని ఉరికమ్మ మెక్కినటువంటి భగత్ సింగ్ అని తీసుకోవాలి, ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకోవాలి, అల్లూరి సీతారామరాజు తీసుకోవాలి. అలాగే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా స్వామి వివేకానంద వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాంటి మహాపురుషుడిని ఆదర్శంగా తీసుకొని రోజు 1 గంట 10 నిమిషాలు వారి జీవిత చరిత్ర కానీ వారికి సంబంధించిన విశేషాలు ఏమైనా కానీ చూసి తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిలో ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నుండి యువత ఏమనుకుంటున్నారంటే కాఫీ ఖర్చుల నుంచి ఖర్చీఫ్ వరకు తల్లిదండ్రులు వేయాలని ఒక భావనలో ఉన్నారు. తల్లిదండ్రులు కాదు, మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఏదో చరిత్ర చదువుకొని మామూలుగా మీరు కానీ గమనించినట్టే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలు కలండి, కళలు నెరవేర్చే వరకు మీరు ప్రయత్నం చేయండి అని. కళలు కానీ ఉదయం లేస్తేనే మర్చిపోవడం కాకుండా ఆ కళని నిజం చేసుకునే దిశగా నేటి యువత కూడా ముందుకు పోవాలి. దానికి ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా మీరు కానీ గమనించినట్టయితే ఆధ్యాత్మికంగా కొద్దిగా, అంటే నేను చెప్పేది 24 గంటలు తీసుకుపోయి ఎక్కడ తపస్సు చేసి మెడిటేషన్ చేయాలి కదా. మనం ఉన్నటువంటి యాంత్రిక యుగంలో క్షణకాలం
కోపంతో మన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. మీరు కానీ గమనించినట్టయితే ఇప్పుడు చాలామంది కాలేజెస్లో కానీ దీంట్లో కానీ సూసైడ్స్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటున్నారు? వారి మీద వారికి నియంత్రణ లేని కారణంగా. మీకు నియంత్రణ కావాలంటే యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయండి. ఖచ్చితంగా మన మీద మన కంట్రోల్ వస్తుంది. ఏదో చిన్నపాటి సంఘటనలతో మనం మన భగవంతుడి ఇచ్చిన జీవితం, ఈ 3,00,00,000 జీవరాశుల్లో మనిషికి ఒక్కటికే ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉంటే ఖచ్చితంగా ఒక సూపర్ నేచురల్ పవర్ అంటారమ్మా. మనకన్నా ఒక సూపర్ నేచురల్ పవర్ ఉంది ఈ విశ్వంలో. ఆ సూపర్ నేచురల్ పవర్నే మేము భగవంతుడిగా భావిస్తాం. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఏదైనా సరే నేటి యువత ఆ ఆధ్యాత్మిక భావనతో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకప్పటి విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో అంటే మన సనాతన ధర్మానికి సంబంధించి భగవంతుడు ఏంటి ఇదంతా ఈ జ్ఞానం అంతా కూడా కొంచెం అవేర్నెస్ కల్పిస్తున్నారు సార్. అంటే మీలాంటి వాళ్ళ ద్వారా, కొంతమంది ప్రవచనకర్తల ద్వారా ఇలా వింటూ ఉన్నారు. కొంతమంది విని ఆచరించడానికి ముందుకు వెళ్తున్నారు. కొంతమంది విన్న దగ్గరే అక్కడికక్కడే వైరాగ్యము, మళ్ళీ అక్కడికక్కడే దాన్ని వదిలిపెట్టడం లాగా అయిపోతుంది. అంటే ఇదంతా మన లైఫ్లో ఒక రొటీన్ చేసుకోవాలి, ఒక నిత్య జీవితంలో భాగం చేసుకుంటేనే బాగుంటుంది, అవి ఆచరించగలుగుతాం. ఆ డైలీ రొటీన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? మీరు చెప్పినట్టు జగ్గి వాసుదేవ్ గారు, గురూజీ రవిశంకర్ ప్రసాద్ గారు, మన చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే పరిపూర్ణానంద స్వామి గారు, గరికపాటి గారు, ఇలా మేధావుల మహర్షులు అంటే వీళ్ళంతా బ్రహ్మర్షులు అనాలి. వీరంతా సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. నేను ఒకటే చెప్తా, మనం పుట్టినప్పుడు మనం ఏడుస్తాం, మనం చనిపోయాక 10 మందిని ఏడిపిస్తాం. ఈ మధ్యలో ఉన్న జీవితం అందరికీ ఆదర్శం కావాలి. ఆదర్శంగా ఉండాలంటే నిజాయితీగా బ్రతకాలి. నిజాయితీగా బ్రతకాలంటే దానికి చాలా మనోధైర్యం కావాలి. ఆ మనోధైర్యం కావాలంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి వేదాలు కానీ, పురాణాలు కానీ, మన ధర్మాలు, మహాభారతం కానీ, రామాయణం కానీ ఏం నేర్పిస్తున్నాం? రాముడు లాంటి రాజు ఉండాలి, రాముడు లాంటి అన్న ఉండాలి, రాముడు లాంటి భర్త ఉండాలి, రాముడు లాంటి స్నేహితుడు ఉండాలి, రాముడు లాంటి గురువు ఉండాలి. ఇలా అంటే రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు శ్రీరామచంద్రమూర్తి భగవంతుడిగా రాజకీయ నాయకులు రామరాజ్యం కావాలంటాం మేము. రామరాజ్యం కావాలంటే రాముని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మేము రాముడు అంటే అదేదో మతతత్వం అంటారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన భారతదేశంలోనే రాముడి గురించి మాట్లాడితే మతతత్వం అంటారు. రాముడు ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. శ్రీరామచంద్రమూర్తిని చూసుకొని వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, అలాగే భగవద్గీత, శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి మహాసంపద భగవద్గీత. ఏ సమస్యకైనా సరే పరిష్కారం భగవద్గీతలో కనపడుతుంది మీకు. ఏ సమస్యకైనా సరే. అంతెందుకు, సునీత విలియమ్స్ అంతరిక్షానికి వెళ్ళేటప్పుడు మన గణేష్ ప్రతిమతో పాటు భగవద్గీత తీసుకుని వెళ్ళింది. భగవద్గీతని ఈ రోజుకి భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చినటువంటి దాదాపు 5,125 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్తే హోటల్లో కానీ ప్రతి దగ్గర చోట బైబిల్ చూస్తాం. నేను అందుకని మన యువ గారికి చెప్పా, మనం కూడా మన టీటీడీకి ఉన్నటువంటి అనుబంధ సంస్థలో రూమ్స్లో ఖచ్చితంగా భగవద్గీత పెట్టే విధంగా మనం ప్రయత్నం చేద్దామని. ఎందుకంటే భగవద్గీత ఒక జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. అసలు నేను అందే చెప్పాను, ఈ భూమి మీద పుట్టడం మనం చేసుకుంటే అదృష్టం. మనం మహర్షులు ఇచ్చినటువంటి వారసత్వ సంపద, ఆ గురు సంపదని భావితరాలకు అందించారు. కాబట్టి నేటి యువత ఖచ్చితంగా అంటే మార్పులు. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు కానీ గమనించే తిరుమలకి వెళ్ళే నడకదారులను గమనిస్తూ ఉంటా. చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు వస్తున్నారు. ఇంకా మెట్లకి బొట్టు పెడుతూ హారతి ఇస్తూ వెళ్తున్నారు. అంటే ఒక మార్పు కనపడతా ఉంది. కానీ ఒకటి మీరు కానీ గమనించినట్లయితే ఈ మొత్తం ప్రపంచంలో ముస్లింలు దండయాత్ర చేసి వారు ఆక్రమించుకునేటువంటి దేశాలన్నీ ఈరోజు ముస్లిం దేశంగా మిగిలిపోయాయి. దాదాపు 800 సంవత్సరాలు దండయాత్రలకి ఎదురెళ్ళి నిలబడి వారి పరిపాలన ఉన్నప్పటికీ ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మనం దాదాపు ఇంకా మన ధర్మాన్ని పాటిస్తూ ముందుకు పోతున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం మాత్రమే. ఎందుకంటే మహర్షులు, మహాపురుషులు జన్మించిన గడ్డ. కాబట్టి వారి రక్తం మనలో ఉంది ఇంకా. కాబట్టి నేటి యువత దయచేసి అది మర్చిపోకూడదు. వారిని ఏ విధంగా వారు మన కోసం మహర్షులు కానీ మహాపురుషులు కానీ ఏ విధంగా జీవించారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాకుండా మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా మాట్లాడుకుంటున్నాం. దాదాపు ఒక 75-80 సంవత్సరాల ముందు వందే మాతరం అంటే మన నోర్లు పగిలేటివి, తలలు పగలగొట్టేవారు. వందే మాతరం అంటే
భారత్ మాతాకి జయంతి కూడా తల ఆ బానిసత్వ సంఖ్యల నుంచి మన కోసం మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, బాలగంగాధర్ తిలక్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇలా ఎంతోమంది మన దేశం కోసం పోరాటం చేసి మనకు ఈ స్వతంత్రాన్ని ఇచ్చారు. స్వతంత్రం అంటే ఎలాంటి అట్టు బ్రతికేదానికి కాదు, దేశం కోసం ధర్మం కోసం బ్రతకమని. కాబట్టి ఆ దృష్టితో ఆలోచిస్తే ఖచ్చితంగా నాకైతే గట్టి నమ్మకం ఉంది. స్వామి వివేకానంద కళ్ళగనేటువంటి నవభారత నిర్మాణాన్ని మనం చూడబోతున్నాం ఇంకో 15-20 సంవత్సరాలు. దానికి ఒక ఉదాహరణ, ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు గల యువత ఏ దేశంలో ఎక్కువ ఉన్నారని ఒక సర్వే జరిగింది. సర్వే జరిగితే 67% మన భారతదేశంలో ఉన్నారు. మన భారతదేశంలో వీళ్ళు రాబో రోజుల్లో భారతదేశాన్ని స్వామి వివేకానంద కళ్ళగనటువంటి విశ్వ గురువుగా ఈరోజు మార్చే సత్తా శక్తి మన యువతరంలో ఉంది. దాన్ని సన్మార్గంలో పెట్టాలంటే ఆధ్యాత్మికంగా వారిని జోడిస్తే ఖచ్చితంగా సన్మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడే మీరు కానీ గమనించినట్లయితే ప్రపంచంలో 5th డెవలప్డ్ నేషన్గా భారతదేశం ఉంది. ఇంకా 5-6 సంవత్సరాలు 3rd పొజిషన్కి వస్తాం. ఇంకా 2045కి మనందరం మన పిల్లలు అదే నేటి యువత అందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే మొదటి స్థానంలో అమెరికాని, చైనాని కొడగొట్టి మనం అగ్రస్థానంలో ఉండే దిశగా ఉంటాం. కాబట్టి యువతకి నేను ఒకటే చెప్తున్నా, మనం ఖచ్చితంగా దేశం కోసం ధర్మం కోసం ముందుకు పోదాం. ప్రయత్నం మీరు చేయండి, ఫలితం దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి యువతను కూడా కోరుకుంటున్నా. మీరు ఒకసారి ప్రయత్నం చేయమంటున్నా. ఈ మధ్య నేను మహాశివరాత్రికి ఈషాకి వెళ్తుంటా. అసలు అక్కడ ఎంత మంది లక్షల మంది యువత వస్తున్నారంటే ఈరోజు మారుతున్నారు. కొన్ని దుష్ట శక్తులు ఇక్కడ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి డివైడ్ అండ్ రూల్, మీరు బ్రిటిషర్స్ కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు మన మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళు పాతుకుపోయారు. ఆ విభేదాలు లేకుండా మనందరం ఒకటే, మనందరం భారతమాత బిడ్డలం. ఆమె కోసం, భరతమాత కోసం, దేశం కోసం మనం పనిచేయాలన్న ఆలోచన వస్తే చాలు. ఖచ్చితంగా నా దేశం, మన దేశం, భారతదేశం స్వర్ణ భారత్గా ముందుకు పోతుంది. దాన్ని మనం చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు భారతదేశం డెవలప్ అవుతున్నటువంటి దేశంగా చూసాం. ఈరోజు ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి సరసంలో పోటీ పడుతున్నటువంటి దేశంగా చూస్తున్నాం. ఈ మార్పు కారణం ఇక్కడ ఉన్నటువంటి యువతే. నాకు ఇంకో విషయం ఏంటంటే, మీ ద్వారా ఇక్కడ చాలా మంచి క్రీమ్ అంతా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మీరు కానీ గమనించినట్టయితే ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటికీ టాప్ ఎవరున్నారమ్మా? మన ఇండియన్స్ ఉన్నారు. మన ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాప్ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ ఎక్కడ కానీ మీరు లెక్కేస్తే మన భారతీయులు ఉన్నారు. కానీ ఇది యువత కన్నా తల్లిదండ్రులదే తప్పు అనొచ్చేమో అని నా అభిప్రాయం సార్. అంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, చదివించాలి అనుకునే వరకు ఓకే, ఇక్కడ ఉంటే భవిష్యత్తు లేదు, విదేశాలకు పంపించాలనే ఆలోచన ఎక్కువగా తల్లిదండ్రులే చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్. మీరేమంటారు? ఖచ్చితంగా మీరు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చనిపోయినాక ఏం చెప్పాడమ్మా? తన చేతుల్ని బయట పెట్టమన్నాడు. పోయేటప్పుడు మనం ఏం తీసుకుపోయలేదు, మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోయే అవకాశం లేదు. కాబట్టి డబ్బుతో ముడిపెట్టకూడదు. మనకున్నటువంటి కోరికలను కానీ అదుపు చేసుకుంటే, నేను అందుకని మొదటి నుంచి చెప్తున్నా, ఒక ఆధ్యాత్మికంగా కానీ మీరు కానీ డెవలప్ ముందుకు కానీ పోగలిగితే మనకున్నటువంటి డిజైర్స్ కానీ, కోరికలు కానీ కంట్రోల్లో చేసుకునే అవకాశం ఉంటుంది. ధీరుభాయ్ అంబానీకైనా సరే, ముఖేష్ అంబానీకైనా సరే, ఆదానీకైనా సరే, అడుక్కునే వాడికైనా సరే, ఆఖరిగా మిగిలేది 3/6. శ్మశానంలో ఎవరికైనా సరే 3/6. అది దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చేది తగ్గించుకోవాలి. డబ్బు కావాలి, డబ్బు లేకుండా ఏం జరగదు. కానీ ఎంత అవసరమో అంత అవసరంగా పెట్టుకోవాలి. సోషల్ సర్వీస్ పిల్లల్లో మెయిన్ నేను, నా కుటుంబం అనేది కాకుండా నేను, నా చుట్టుపక్కల వాళ్ళు, నా సమాజం, నేను నా సమాజం అనే ఆలోచనగా వస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. దాంట్లో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీకు పీక్కి వెళ్తుంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు గోవిందుడి గురించి చెప్పాను కదా. నేను ఒకసారి లాస్ట్ టైం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు రాత్రి ఒక ఫోన్ వచ్చింది పుంగునూరు నుంచి. సార్, ఒక లారీలో 2 రోజుల నుంచి 7 రోజుల బిడ్డ లేక దూడల్ని స్లాటర్ హౌస్ పంపిస్తున్నారు, మేము పట్టుకున్నాము, దాన్ని తిరుపతి తీసుకొని వస్తున్నాము, కానీ ఇక్కడ మా టీటీడీ డైరీ ఫామ్లో దాన్ని పెట్టుకోమంటున్నారు. రాత్రి 11:30 అయింది. వస్తే అప్పుడు డైరెక్టర్కి ఫోన్ చేసి ఏమంటే, మనం పెట్టుకునే అవకాశం లేదు, చిన్న బిడ్డలు మనకు ఇది అవకాశం లేదంటే, లేదు మీరు పెట్టుకుంటారంటే
లేదని అవకాశం లేదన్నాడు. అవకాశం అయితే నేను గేట్ దగ్గర కూర్చుంటానన్నా. అప్పుడు భయపడి డైరీ ఫామ్లో తీసుకుంటే ఉదయం 6 గంటలు లేసి వెళ్ళిన తర్వాత చిన్న బిడ్డలు దీన్ని ఎట్లా మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్తే ఆవు దాని అంటారు 54 బాటిల్స్ చిన్న పిల్లలకి మనం బాటిల్ ఫీడింగ్ ఇస్తాం కదా, అట్టు ఇచ్చి వాటిని అన్నింటినీ బ్రతికిచ్చేస్తాం. అంటే అక్కడ నాకు ఆ రోజు ఏం ఇన్స్పిరేషన్ అంటే 54 ఉన్నాయి. నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆ పట్టిన పిల్లలంతా యంగ్స్టర్స్, అంటే వాళ్ళకు మంచి కాజ్ కోసం చేస్తారు. ఆ మంచి కాజ్ మనం కానీ ఇక్కడ అందుకోకుండా ఉంటే, దానికి లింకప్ మనం కానీ ఇక్కడ ఎవరో ఒక నిలబడి చేయకుండా ఉంటే వారు చేసిన శ్రమ వృధా అయిపోయింది. కాబట్టి వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఎవరో ఒకరు తోడు ఉండాలి, ఎవరో ఒకరు తోడు ఉండాలి. సమాజంలో ఒకరికొకరు తోడు. ఎందుకు చెప్తున్నట్టు ఈ అంశం, ఒకరికొకరు తోడుగా ఎవరినో ఒక మంచి పని చేస్తే ఆ మంచి కోసం నువ్వు ఎంతవరకన్నా వెళ్ళు. నేను ఒక సర్కిల్లో ఉండి ఆ సర్కిల్లోనే ఉండి నిల్చుకొని పని చేయాలంటే జరగదమ్మా. రిస్క్ జోన్లో అడుగు పెట్టాల్సిందే. రెడ్ జోన్లో అడుగు పెట్టి నువ్వు ఫైట్ చేస్తే తప్ప రిజల్ట్ రాదు. సేఫ్ జోన్లోనే మనం కూర్చొని ఫోన్లో మాట్లాడుకొని చేయాలంటే ఎట్టి పరిస్థితులు ఇప్పుడున్నట్టు పరిస్థితులు కుదరదు. రిస్క్ జోన్లోకి అడుగు పెట్టిన యువతకి అదే చెప్తున్నా, మన పరిధి దాటి పొండి, మంచి పనికి పోండి. రిస్క్ అంటే పనికిరాని పనులకు పోదు, మంచి పని కోసం ఎంత దూరంగా వెళ్ళండి. దానికి దాంట్లో వచ్చే ఆ బ్లెస్సింగ్స్, ఇప్పుడు నాకు ఇది అయిన తర్వాత ఒకసారి తిరుచానూరు నుంచి ఫోన్ వచ్చింది, ఈ ఆవులు అయిన తర్వాత, సార్ అక్కడ ఆవులు చనిపోతున్నాయి, వాటికి సరిగ్గా ఫీడ్ లేని కారణంగా. అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో దాదాపు 150 ఆవులు ఉంటాయి, సెలైన్ ఎక్కించాం. ఆవులకి సెలైన్ ఎక్కించి, నాకు తెలియదు మా ఆవులు కూడా సెలైన్ ఎక్కిస్తారని తిరుచానూరు దగ్గర. అంటే వాటికి సరిగ్గా అక్కడ నిర్వాహకులు ఫీడ్ పెట్టలేని కారణంగా ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే ప్రమాదం వచ్చాయి. దాదాపు నేను ఉదయం ఇప్పుడు 5 గంటలకు లేచి వెళ్ళి రాత్రి వరకు అక్కడే ఉండేవాడిని. ఒక వెటర్నరీ టీంని పెట్టాను, నా స్నేహితులు అందరూ సహాయ సహకారాలతో ఒక వెటర్నరీ టీంని పెట్టి దాదాపు 2 ఆవులు చనిపోయేంతది, మిగతా 150 ఆవులను బ్రతికించుకోగలిగా. ఇవన్నీ ఏమంటే గోవుకు చేసినటువంటి సేవ గోవిందుడి సేవలో నేను పంపించింది. నాకు ఇప్పుడు నా పెద్దలు, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు అదే అంటారు, బాను నువ్వు గోవుకు చేసినట్టు సేవ గోవిందుడు నేను తీసుకున్నాడు. అప్పటికి మీరు బోర్డు మెంబర్ గా ఎంపిక అవ్వలేదా సార్? లేదు, కాలేదు, ఫస్ట్ టైం కూడా కాలేదు. అంటే అందుకని చెప్తున్నా, మూగ జీవులు ప్లస్ గోవు అంటే 3 కోటి దేవతలు నిలవైనటువంటి గోవు. నాకు అందుకనే గోవు అంటే చాలా ఇష్టం. ఇక్కడ నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మన అలిపిరి దగ్గర మీరు కానీ వెళ్తే చూడొచ్చు, అది కూడా మీరు ఒక స్టోరీ చేయొచ్చు. గో తులాభారం, గో పూజ పెట్టించాం. గో తులాభారం అంటే మామూలుగా మనం కొండ మీద మనం తులాభారం చేసుకుంటాం, కానీ గోవు తులాభారం చేస్తే 3 కోటి దేవతలకి తులాభారం చేసినట్ట ఫలితం వస్తుంది. సో ఆ గో తులాభారాన్ని ఇక్కడ పెట్టించాను. అదృష్టవశాత్తు 2022లో ద్రౌపది ముర్మి గారు వచ్చినప్పుడు వారిని అక్కడ పూజకు కూడా తీసుకుని వెళ్ళా, వారు కూడా తులాభారం చేశారు. ఒక రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మి గారు కూడా. ఎందుకంటే గోవు అనేది గోమాత, భూమాత, తులసిమాత, కన్న తల్లితో సమానం. మన తల్లికి ఏ విధంగా గౌరవం ఇస్తామో ఆ విధంగా వీటికి కూడా మనం గౌరవం ఇస్తే ఖచ్చితంగా మంచి ఫలితము, ఆశీర్వాదం వస్తుందని చెప్పి నా భావన. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మనిషి స్వార్థంతో ఈ కలియుగంలో ఇముడిపోయింది. మన సైకాలజీగా మన మెదడులో నేను, నా కుటుంబం అనేది లేకుండా నేను, నా సమాజం అనేది తాత కానీ పిల్లలు కానీ పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు టీటీడీ గురించి కానీ మనం మాట్లాడితే, టీటీడీ లాంటి సేవా సంస్థ ఈ ప్రపంచంలో లేదు. టీటీడీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఈ ప్రపంచంలోనే ఎవరు చేయలేరు కూడా. 18,600 స్టూడెంట్స్ చదువుతున్నారు. 18,600 స్టూడెంట్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో. 3,000 రూపాయలు ఏడాదికి. హాస్టల్, స్టడీస్, బోర్డింగ్ అండ్ ఫుడ్ అన్ని కలిపి. ఎంత సంతోషం వేస్తుంది అంటే, 3,000 అంటే కొద్దిగా ఉండాలి కాబట్టి 3,000 రూపాయలతో. నేను కూడా అక్కడ ఎస్వి జూనియర్ కాలేజ్ స్టూడెంటే, ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంటే. నేను కూడా విద్యాలయాల్లో చదువుకొని ఈ రోజు బయట వచ్చిన వ్యక్తిని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్ ఆ స్కూల్స్ అన్ని కూడా? దాదాపు మొదటి నుంచి టీటీడీ ఏర్పాటు నుంచి ఉన్నాయి. ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు టీటీడీ చేస్తున్న సేవా కార్యక్రమంలో శ్రవణం, నాకు ఇష్టమైనటువంటి శ్రవణం అంటే పుట్టుకతోనే చాలా మంది పిల్లలకి మాటలు రావు, వినపడదు చాలా మందికి. అలాంటి పిల్లలకి 0 ఏజ్ నుంచి 7 ఇయర్స్ వరకు శ్రవణంలో మేము ట్రైనింగ్ ఇస్తాం. అమ్మా నాన్న అనే పిలవలేని పిల్లల్ని కూడా మేము ట్రైనింగ్ 7 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా తల్లిదండ్రుల పేరు చెప్తూ కేరింతలు చేస్తూ వాళ్ళతో పాటు స్వగృహానికి వెళ్ళి ఈరోజు ఐఐటీలో బీటెక్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు మా దగ్గర. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అక్కడికి. నాకు ఇష్టమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఇంకోటి బాలమందిర్.
తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి నేను చాలా సందర్భాల్లో ఈవోకి చెప్పడం జరిగింది. సార్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే టీటీడీకి మీరు కస్టోడియను, పిల్లలకి అమ్మా నాన్న అయినా మీరే, వెంకటేశ్వర స్వామి పద్మావతి మీరే, వాళ్ళని బాగా చూసుకోవాలి. అలాగే డఫ్ అండ్ డమ్ ఇది ఉంది, డఫ్ అండ్ డమ్ ఉంది మాకు. సో ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, స్విమ్స్ హాస్పిటల్ ఉంది. వీటన్నిటిని తిరుమల తిరుపతి దేవస్థానం మనం వేసే కానుకలు. ఇప్పుడు ఈ రోజు రేపు గతంలో మనం వేసినట్టు 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, ఈ కానుకలన్నింటినీ ఇలా ధార్మిక కార్యక్రమాల కోసం మేము ఖర్చు పెడుతున్నాం టీటీడీ. అందుకనే చెప్తున్నా, టీటీడీ లాంటి ధార్మిక సంస్థ, సేవా సంస్థ ఈ ప్రపంచంలోనే లేదు, రాబోదు కూడా. అంత మంచి కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతున్నాం. అసలు టీటీడీ గురించి చెప్పాలంటే ఆ స్వామివారి లీలలు కానీ, ఆ స్వామివారి ఆడుస్తున్నట్టు జగన్ నాటకం అంటారు. సరే, నేను చేస్తున్నటువంటి అనేక విషయాల్లో చాలామంది చెప్తారు నీకు ఎందుకు బాగా రిస్క్. చాలా విషయాలు టీటీడీలో గతంలో జరిగినటువంటి అవకతవకలు కానీ ఇవన్నీ బయట పెట్టినప్పుడు చాలామంది నీకెందుకు బాను, ఎవరికి లేని ఇది నీకెందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు ప్రాణం. ఊరికి దేవుడి మీద భక్తి ఉంది కదా అని చెప్పి ఊరికి అవి ప్రసాదం తినేసి లడ్డు తినేస్తే సరిపోదు. అక్కడ జరుగుతున్నట్టు అన్యాయాలను కూడా బయట పెట్టాలి, ఆఖరి వరకు పోరాటం చేయాలి. ఎందుకు సార్ మీకు అంత ప్రాణం స్వామి అంటే? ఈ స్వామితో నాకు బాగా అటాచ్మెంట్ అమ్మా. అసలు నాకెందుకో స్వామివారి దగ్గర చీమ చిట్టుకున్నా నాకు ఉండబుద్ధి కాదు. ఎప్పటి నుంచి సార్ అంటే? నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు దేవుడు. కానీ నేను 27 years 97 నుంచి బీజేపీలో చేరాను. బీజేపీలో చేరిన తర్వాత ఇంకా ఈ హిందుత్వం పట్ల పార్టీ, మా దేశం కోసం, ధర్మం కోసం ఉంటాం కదా, అట్లా వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా వచ్చాను. అంటే మామూలు భాలుగా చేయలేని పనులు ఒక బీజేపీ జెండా కింద చేయగలుగుతున్నా. ఎందుకంటే మామూలు భానులుగా చేస్తే స్పందన, ఈరోజు ఎవరితోనే మాట్లాడాలన్నా, ఎవరికన్నా మాట్లాడాలన్నా నాకు ఒక పార్టీ అండ ఉంది, పార్టీ పెద్దలు ఉన్నారు నాతో పాటు నడిపించేదానికి. కాబట్టి ఒక అవకాశం బీజేపీ కూడా నాకు నా పార్టీ అంటే ఎంత ఇష్టం అంటే ఈ 27 ఏళ్ళ ప్రయాణంలో ఏ రోజు కూడా బాను ఎందుకు ఈ ఇష్యూ చేసావు, ఎందుకు ఈ అంశం నువ్వు తీసుకున్నావు అని చెప్పి నన్ను ప్రశ్నించింది లేదు. నన్ను ప్రోత్సహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా 27 సంవత్సరాలు మా రాజకీయ పార్టీలో బయట నుంచి అనుకుంటారు కానీ చాలా కష్టం. ఇప్పుడంతా క్యాస్ట్ పాలిటిక్స్ అయిపోయాయి. కానీ మా పార్టీ ఈ అంశాలు ఎప్పుడుగానే నన్ను ఎక్కడ నిరోధించింది లేదు. ప్రతి అంశంలో నా భుజం తట్టి నన్ను ముందుకు పంపించింది. అందుకనే నన్ను బీజేపీ బానుగా ఈరోజు అందరూ పిలిచే పేరు అవకాశం నాకు నా పార్టీ ఇచ్చింది. పార్టీ పెద్దలు కూడా నాకు ఇప్పటివరకు నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేటి యువతకి మనం చరిత్ర చదువుకోవడం కాదు, చరిత్ర మనం చదువుకోవడం కాదు, మన గురించి భవిష్యత్తులో చరిత్రగా మిగిలిపోవాలి. ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అంటే సార్ మీరు ఒక సంకల్పంతో ముందుకెళ్లారు, హార్డ్ వర్క్ చేశారు. ఎంత అంటే మీ ప్రాణం మీదకి వచ్చినా పర్లేదు, ఆల్రెడీ వచ్చినవి అయినా కూడా మీరు వెనక్కి తగ్గకుండా నించున్నారు. ఆ సక్సెస్ వచ్చింది. కానీ అందరి విషయంలో ఇది జరుగుతుంది అని ఎలా చెప్పగలం సార్? జరుగుతుంది. సంకల్ప బలం ఉంటే, నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక మంచి పని కోసం ప్రయత్నం చేయండి. ప్రయత్నం మీరు చేయండి, ఫలితం దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ప్రయత్నం మనం చేస్తే ఫలితం స్వామి ఇస్తాడు. ఇప్పుడు ఈరోజు చరిత్ర కాదు, గతంలో మీరు కానీ గమనించినట్టయితే నేను మొన్ననే ఇక్కడికి వెళ్ళాను, శ్రీశైలంకి వెళ్ళాను. శ్రీశైలంకి వెళ్తే శివాజీ మహారాజు ధ్యానం చేసి అమ్మవారి దగ్గర ఖడ్గం ప్రసాదించినటువంటి ప్రాంతంలో ఆ వైబ్రేషన్ స్టిల్స్ ఉన్నాయి, ఇంకా స్టిల్ అక్కడే ఉంది, తెలుస్తుంది. ఎందుకంటే శివాజీ ఈరోజు ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి భగవంతుడిగా మారిపోయాడు. ఇంతమంది రాజులు, చక్రవర్తులు భారతదేశాన్ని ఏలినా సరే ఈరోజు శివాజీ మహారాజు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ధర్మం గురించి, దేశం గురించి నిలబడిన వ్యక్తి పోరాడాడు. కాబట్టి మనం కూడా చరిత్ర చదువుకునే, మన గురించి కూడా భవిష్యత్తులో చరిత్రగా నిలిచిపోవాలంటే ప్రయత్నం అనేది చేయాలి. ఇందుకు నేను చెప్పినట్టు రిస్క్ జోన్లోకి వెళ్ళాలి కంపల్సరీ. అంటే అందరూ ఏదో మీ ప్రాణాలని గుడ్డిగా పెట్టమని చెప్పట్లే, తెలివిగా ఆధారాలతో పాటు, ఆరోపణలు కాకుండా ఆధారాలతో ఎవరన్నా సరే ఉద్యమించండి. ఆధారాలు ఉండాలి చేతులు. ఇప్పుడు నేనేం మాట్లాడినా సరే నా దగ్గర ఎవిడెన్స్ లేక నేను మాట్లాడను. పూర్తిగా నా దగ్గర వచ్చిండే ఆధారాలన్నింటినీ చేతిలో వచ్చిన తర్వాత దాన్ని తరోగా స్టడీ చేసి పెద్దలతో నాకున్నటువంటి అభిప్రాయాలు షేర్ చేసుకొని ఇట్లా ముందుకు వెళ్తున్నాను, దీంట్లో లోటుపాట్లు ఏ విధంగా ఉంటాయి అని చూసుకుంటూ ముందుకు పోతా. కానీ ఇప్పటి వరకు నేను చేసినటువంటి పోరాటంలో వెంకటేశ్వర స్వామి నా చెయ్యి వదలలేదు. వెంకటేశ్వర స్వామి నా చెయ్యి వదలలేదు. ఇప్పటి వరకు నన్ను అట్టే పట్టుకొని ముందుకు తీసుకుపోతున్నాడు. ఎప్పటికి కూడా అట్లే పట్టుకొని ఉంటాడని చెప్పి నాకు విశ్వాసం. అందుకని నేను
నాకు నెలకి ఒక 4 సార్లు స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతా. వెళ్ళి స్వామివారి దగ్గరికి పోయి, ఎందుకంటే వైబ్రేషన్స్ స్వామివారి దగ్గర కులశేఖర పడి దగ్గర నుంచి ఆ స్వామివారిని చూస్తే చాలు, ఆ శక్తితో మళ్ళీ పరిగెత్తచ్చు మనం. ఓకే ఓకే. ఎవరు ఏం చేయలేరు మనని. అసలు అంటే లో అనిపించదా సార్ మీకు ఎప్పుడు కూడా ఫీలింగ్? అంటే ఏదైనా చేయాలన్నప్పుడు ఏదైనా ఇబ్బంది ప్రతి ఒక్కరికి వస్తుంది, మీరు మామూలుగా ఆ ప్రెజర్స్ తీసుకోవట్లేదు, అయినా కూడా ఎప్పుడు మీ మాటల్లో కానీ మీరు చేసే పనుల్లో కానీ ఆ బ్యాక్ స్టెప్ వేసేది ఎక్కడ కనిపించదు అని అంటే అది స్వామి పక్క నుండి చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడని? స్వామి ఆశీర్వాదంతో పాటు నా కుటుంబం కూడా నాకు అండగా నిలిచింది. నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కూతురు కానీ ఇట్లాంటి విషయాలు చేసేటప్పుడు ధైర్యంగా ముందుకు పోంటారు. ఎందుకంటే మామూలుగా కుటుంబంలో మనకు కానీ ప్రోత్సాహం కానీ అండగా నిలవకపోతే చేయలేమమ్మా, చాలా కష్టం. నిజం సార్. ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఎక్కువసేపు ఇంట్లోనే గడుపుతాం. అవును. మన అందరూ ఎవరైనా సరే ఎక్కువ గడిపేది కుటుంబ సభ్యులతో. అక్కడ కానీ మనకు కానీ వ్యతిరేకత కానీ ప్రశాంతత లేకపోతే చాలా కష్టం. నేను దాదాపు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ రోజు కూడా వారు నన్ను వద్దు అని చెప్పింది లేదు. నా భుజం తట్టి ముందుకు పో అని చెప్పారు. కాబట్టి కుటుంబ వ్యవస్థ కూడా మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. మిగతా వాళ్ళకు కూడా కుటుంబం. అందుకు నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినట్టు ఈ డిజిటల్ యుగంలో కూడా డివోషనల్ ఉండేటట్టు కుటుంబం కూడా ఆ వాతావరణం కల్పించారు. ఖచ్చితంగా పెద్దలు, ఎందుకంటే పెద్దలు ఊరికే చెప్పరమ్మా, వారు జీవితాన్ని పూర్తిగా వడబెట్టిన తర్వాతే పెద్దలు. ఇంట్లో ఏదైనా పెద్దలు చెప్తే మనం నెగ్లెక్ట్ చేస్తాం, వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని ఈ జనరేషన్ వాళ్ళం ఎలా తీసుకుంటామంటే ఊరుకోండి మీరు మీ చాదస్తాము, ఏదో మూఢనమ్మకాలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఈ రకంగా కొట్టి పారేస్తూ ఉంటారు. లేదు, వాళ్ళ జీవితంలో వారు ఎక్స్పీరియన్స్ చెప్పిన మాటలు నేను ఒకటే చెప్తున్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్వైస్మి గురువే నమః అంటారు. తల్లిదండ్రులకి గురువుకి, మీరు చెప్పినట్టు తల్లిదండ్రులకి మనకు రక్తం పంచుకున్న పిల్లలు కాబట్టి వాళ్ళ మీద మమకారం ఉంటుంది. అలాగే గురువుకి ఎటువంటి రక్త సంబంధం లేకపోయినప్పటికీ తన శిష్యుడు ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి ఎవరినో ఉన్నట్టే మన గురువులు మాత్రమే. కాబట్టి గురువుని గౌరవించండి, తల్లిదండ్రుని గౌరవించండి, మంచి స్నేహాన్ని ఏర్పరచుపెట్టుకోండి. ఎందుకంటే టెల్ యువర్ ఫ్రెండ్ ఐ యువర్ క్యారెక్టర్ అంటారు. మంచి స్నేహితులతో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెడు తొందరగా అట్రాక్ట్ చేస్తుంది మనిషిని, కానీ ఒక్కసారి జీవితంలో మచ్చబడిన తర్వాత దాన్ని తుడుచుకునే చాలా కష్టం. కాబట్టి చాలా వరకు ఒక మంచి అలవాట్లు నేర్చుకొని ఒక మంచి బుద్ధితో ముందుకు పోవాలి. కాబట్టి తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవించేది నేర్చుకుంటే ఖచ్చితంగా సమాజంలో ప్రయోజకుడు అవుతారు. పుట్టుకతోనే ఎవడు మంచివాడు చెడ్డవాడు కాదమ్మా. పుట్టుకతోనే ఎవరు మంచివాడు చెడ్డవాడు కాదు. పెరుగుతున్నటువంటి వాతావరణంలో ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా మనిషి మారే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా లేకుండా ఒక మంచి పద్ధతిలో మనం ఎదగాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక, అందుకని చాలాసార్లు చెప్తున్నా, ఆధ్యాత్మిక విలువల్ని మనం తెలుసుకుంటూ ఆచరిస్తే ఖచ్చితంగా జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. నాకైతే నమ్మకం ఉంది, ఇప్పుడున్నట్టు యువత చాలా సన్మార్గంలో నడుస్తున్నారని చెప్పి చూస్తేనే తెలుస్తూ ఉంది. ఇంకా నడవాలి. ఈ గెడ్డ మీద పుట్టినట్టు ప్రతి బిడ్డ ప్రయోజకుడై దేశం కోసం భారతమాత ఉన్నత శిఖరాలు ఎదిగే విధంగా మొత్తం చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా యువతని కోరుకుంటున్నాను. సార్, ఇప్పటి వరకు మీరు అంటే బోర్డు మెంబర్గా ఎంపిక అవ్వక ముందు నుంచే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. అయిన తర్వాత అంటే 2 సార్లు వెంటనే మీరు బోర్డు మెంబర్గా ఎంపిక అవ్వడం జరిగింది. అండ్ తర్వాత మీరు ఎన్నెన్నో ప్రాజెక్టులు చేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగా శ్రవణము వాటికి సంబంధించి. ఇక మీదట ఏవైనా నేను ఇది చెయ్యాల్సిందే ఖచ్చితంగా అనే ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా కొత్తగా రాబోయాయి? ఎస్ అమ్మా. ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్పినట్టు శ్రవణము, బాలమందిరు, డఫ్ అండ్ డమ్ము దాదాపు 60 సంవత్సరాల మునుపు ఏర్పడినటువంటి ఇది. నేను మొన్న ఈఓ గారిని చైర్మన్ గారిని తీసుకుని వెళ్ళి చూపించాను. ఈ మూడింటిని కలిపి ఒకే కాంపౌండ్ కింద తీసుకొని వచ్చేటట్టు, ఇంటిగ్రేట్ చేసి ఒకే కాంపౌండ్ కింద తీసుకొని వచ్చేటట్టు ఒక లేటెస్ట్, ఇంకా దాంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది. మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మాకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. లక్కీగా ఈసారి నేను మా కమిటీ బోర్డు మెంబర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీకి వేస్తారు. నన్ను ఎస్వీబీసీకి ఎడ్యుకేషన్ కమిటీలో వేశారు. నేను వచ్చిన తర్వాత ఈ మధ్య ఎస్వి జూనియర్ కాలేజ్కి వెళ్తే కాలేజీ ముందు దాదాపు ఒక 200 మంది ఉన్నారు పాపం, తల్లిదండ్రులు. కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏమి ఇబ్బంది అంటే, సార్ కాలేజ్ సీట్ దొరికింది, హాస్టల్ సీట్ దొరకలేదు అన్నారు. సరే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే
చాలా డిమాండ్ ఉంది. కానీ ఈ బిడ్డల్ని బయట పెట్టాలంటే పాపం రైతు కుటుంబం పాపం, ఎందుకంటే మనకు రైతన్న దేశానికి వెన్నెముక, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాంటి రైతు వచ్చి బయట పాపం కాలేజీ బయట గుంచుకొని సీటు కొని చూస్తుంటే పోయి ప్రిన్సిపాల్తో మాట్లాడితే సార్ ఇక్కడ అవకాశం లేదు అన్నారు. ఇమిడి మా చైర్మన్ గారిని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ డేనే చైర్మన్ గారిని తీసుకొని ఇన్స్పెక్ట్ చేసి దాదాపు 150 సీట్స్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. చూసిన రోజే 150 సీట్స్ ఇంటేక్ తీసుకోమని చెప్పి వెంటనే చెప్తానే చేసుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మొన్న ఎస్పీడబ్ల్యూ కాలేజ్కి వెళ్ళారు, సేమ్ ఇదే ప్రాబ్లం ఉందని చెప్పి నాకు ఫిర్యాదులు వస్తే మళ్ళీ పోయా చూస్తే దాదాపు పాత బిల్డింగ్స్ కొన్ని రెనోవేట్ చేస్తే అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రిన్సిపాల్ గారికి చెప్పి ఇమీడియట్గా మా చీఫ్ ఇంజనీర్ ఈవో గారితో చైర్మన్తో మాట్లాడిన తర్వాత ఇంజనీర్స్ అంతా వచ్చారు. ఇప్పుడు పని జరుగుతుంది. ఇంకో 10-15 రోజులు ఇంకో 300 మంది అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. నేను మహిళా పక్షపాతి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నిలబడితే ఆ కుటుంబం మొత్తం నిలబడుతున్నాం. స్త్రీశక్తికి అంత పవర్ఫుల్ ఉంది. అసలు మన పురాణాల్లో మహిళలకు ఉన్నటువంటి గౌరవం ఏ దేశంలో లేదు. వెంకటేశ్వర స్వామి ఏం పిలుస్తారు చెప్పండి? లక్ష్మీనారాయణుడు అంటారు. పక్కనే ఉన్నటి కాళహస్తి ఈశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే ప్రపంచానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణుడిని రాధాకృష్ణులు అంటారు. అంతెందుకు భారత మాత అంటాం. కాబట్టి ఆడపిల్లలు ఒక ఇంట్లో నిలబడితే ఆ కుటుంబం మొత్తం నిలబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆడపిల్లల విషయంలో నేను కొద్దిగా ఎక్కువ వాళ్ళకి మొన్న కూడా జరిగినట్టు మీటింగ్స్లో కూడా టీటీడీ బోర్డు మీటింగ్స్లో కూడా బాను నువ్వు టీటీడీ డబ్బు, నేను మామూలుగా టీటీడీ డబ్బు ఈ ధార్మికేతర కార్యక్రమాలు ఖర్చు పెడితే నేను ఒప్పుకోను. కేసులన్నీ వేసి నిలబెట్టి కోర్టులన్నీ వేసి నిలబెట్టి నన్ను తిట్టుకుంటారు తిరుపతి ప్రజలందరూ. ఎందుకంటే డెవలప్మెంట్కి బాను అడ్డు అని. తిరుపతి రోడ్స్కి కానీ ఇప్పుడు వీటికి అన్నిటికీ డివైడ్ చేస్తే నేను ఒప్పుకోను, కోర్టుకు వెళ్తాను. అంటే మా టీటీడీ చట్టం ఏం చెప్తుందో టీటీడీ యాక్ట్ 30 of 1987 ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే టీటీడీ నిధులు ఖర్చు పెట్టాలని చట్టం ఉంది. అని ప్రభుత్వాలు తమ అవసరాల కోసం, తమ రాజకీయ ఎదుగుదల కోసం, ఏ పార్టీ అయినా సరే స్వామివారి డబ్బుని తీసుకుని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటే నేను హైకోర్టుకి వెళ్ళి స్టే కూడా తీసుకుని వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టేదని లేదు. నా మీద అందరూ కోపంగా ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ. ఇదంటే తప్పదమ్మా. నాకు తెలుసు రాజకీయాల్లో పూలు పడతాయి రాళ్ళు పడతాయి. మనం ప్రయాణం చేస్తారు. నాకు ఒట్టి పూలే పడాలి రాళ్ళు పడగలదు అంటే ఒప్పుకోను, కుదరదు. రాళ్ళు పడుతున్నాయి, తట్టుకొని తప్పించుకొని ముందుకు పోవాలి. నేను మీ ద్వారా ఒకటి అడుగుతా, ఈ ప్రభుత్వాలు ధైర్యం ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ₹1 అయినా తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టాయా? వెంకటేశ్వర స్వామి సొత్తు మీద మాత్రం ఎందుకు అన్నేశారు? భారతదేశంలో మీరు కానీ గమనించినట్లయితే ఏ దేవాలయ ఆదాయాన్ని కానీ తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టింది లేదు. నేను మన కోర్టులో అదే సీజీ అడిగాడు, మన హైకోర్టులో నాది దాదాపు 3 నెలల ముందు వచ్చింది. ఈ రోడ్స్కి అడిగారు 150 crores. అడిగితే మా టీటీడీలో తెలుగుగా బోర్డులో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వ అడ్వకేట్ కొద్దిగా ఉత్సాహంగా, లేదు సార్ యాత్రికులు వస్తారు కాబట్టి వాళ్ళకి రోడ్లు వేయాలా, కాబట్టి దానికోసం మాకు 150 కోట్లు రిలీజ్ చేయండి అన్నాడు. మీరు యాత్రికులకి డెఫినేషన్ చెప్పండి పిలిగ్రిమ్కి అన్నాడు. అదే సార్ కొండకు వచ్చేవాళ్ళు అన్నారు. బెంగళూరు నుంచి వస్తారు, మెడ్రాస్ నుంచి వస్తారు, బొంబాయి నుంచి వస్తారు, అక్కడ నుంచి 4 ways 8 ways వేస్తున్నారు, వాటికి కూడా మీరు డబ్బు ఇస్తారని చెప్పి అడిగారు సీజీ. అంతే కదా సార్. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు నేను చెప్పేది మన డబ్బుని ఇప్పుడు పిల్లల కోసం, స్విమ్స్ కోసం, ఇంకోటి మేము చిన్నపిల్లల హాస్పిటల్ కడుతున్నామమ్మా, పద్మావతి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ అని. చిన్నపిల్లలు అంటే ఏ వయసు వరకు సార్? అంటే మీరు ప్రతి 1000 మందిలో 11 మందికి హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది. అవును సార్. ఆ సర్జరీ చేసుకోవాలంటే ఉండి హైదరాబాద్లో మాత్రం ఉంది హాస్పిటల్. 30 to 40 lakhs అవుతుంది ఒక సర్జరీ చేసుకోవాలంటే. కానీ దాదాపు జవహర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు ఇక్కడ పెట్టాడు హాస్పిటల్, పద్మావతి చైల్డ్ హాస్పిటల్ అని. దాదాపు 3000 సర్జరీస్ జరిగాయి. 2978 దాదాపు 20-30 పిల్లలు మాత్రం ఇబ్బందులు పడ్డారు. మిగతా అందరు బిడ్డలు బ్రతికిపోయారమ్మా. నేను వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే తల్లి చిన్న బిడ్డని ఎత్తి కొండ కేసు చూపించింది, గుట్ట కేసు చూపించి వెంకటేశ్వర స్వామి నా బిడ్డను బ్రతికిచ్చాడని. అంటే అంత మంచి పనులు చేస్తున్నాం. దాంట్లో కూడా నా పాత్ర ఉంది. ఒకసారి జవహర్ రెడ్డి గారికి ఇట్లే కరోనా టైంలో ఇంటికి వెళ్తే బాను నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ హాస్పిటల్ చేయలేకపోతున్నాను అన్నాడు. ఏం నా అన్న, ఇట్లా మారిగా డబ్బులు సరిపోవట్లేదు, దీనికి 350 crores అవసరం అవుతుంది, మనకి ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో డబ్బు పెట్టలేకపోతున్నాం అన్నాడు. నేను ఒక పని చెప్తా చేస్తారని అన్న. చెప్పు అన్నాడు. ఉదయాసం సేవ అని ఉంది మాకు. ఉదయాసం అంటే ఉదయం నుంచి అస్తమించే వరకు స్వామివారి దగ్గర సేవలు, సుప్రభాతం నుంచి సుప్రభాతంతో మాలార్చన, కళ్యాణం,
సహస్ర దీపాలంకరణ ఇవన్నీ చూడొచ్చు. ఓకే ఈ సేవలు ₹1,00,00,000 పెట్టండి అన్న. ఆ, ఏంది మన ₹1,00,00,000 దేవుణ్ణి అమ్మేస్తూ ఉంటారు కదా, అందరూ అల్లరైపోతూ ఉంటారు. అంటే నీకెందుకు, నేను దాన్ని ఏ విధంగా సరిదిద్దాలో చెప్పాలి, నేను చేసుకుంటా. నేను గతంలో బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ట్రై చేశానమ్మా దీన్ని. నాకు రాయలసీమలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ డయాలిసిస్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. డయాలిసిస్ చేసుకుంటే చాలా డబ్బుతో ముడివంటి పరిస్థితి. చేసుకోకుండా వాళ్ళు చాలా మంది చనిపోయిన సందర్భాలు, అవకాశం లేక చేసుకోవడానికి. అప్పుడు నేను బోర్డులో రైజ్ చేశాను. అప్పుడే 2016లోనే ఇట్లా మరగా 170 టికెట్స్ ఉన్నాయి, మనం ₹1,00,00,000 పెడదాము, వచ్చే డబ్బుని 170 కోట్లు డయాలిసిస్ యూనిట్కి పెడదాము, మంచి జరుగుతుందంటే ₹1,00,00,000 చెడ్డ పేరు వస్తుంది అని. వస్తే రండి, మేము అప్పుడు 15 మంది బోర్డు మెంబర్, వస్తే రండి, మనం 15 మందికి చెడ్డ పేరు వస్తుంది, సమాజానికి మంచి చేస్తామంటే ఎందుకు కొన్ని అనివార్య కారణాల వల్ల డిఫర్ అయిపోయింది బోర్డులో. ఇది జవహర్ రెడ్డి గారికి చెప్పా, అన్న ఇట్లా అప్పుడు డిఫర్ అయింది, కానీ ఇప్పుడు మీకు అవకాశం ఉంది కాబట్టి చేయండి అని చెప్పాను. ఎంత అదృష్టం అంటే, నేను ఒక 10 రోజులైన తర్వాత అమిత్ షా గారు కొండకు వస్తున్న సందర్భంలో గుళ్ళోకి వెళ్తుంటే ఈవో గారు కనపడ్డారు, పిలిచారు దగ్గరికి. బాగా నువ్వు చెప్పినట్టు నచ్చింది నాకు, నెక్స్ట్ బోర్డుకే తెస్తున్నా, కానీ 170 లేవు, 531 టికెట్స్ ఉన్నాయి, ఫ్రైడే 28 టికెట్స్ ఉన్నాయి, ఫ్రైడే 1.5 crore పెడుతున్నా, దాదాపు మనకు 600 కోట్లు వస్తుంది దీనికి, నెక్స్ట్ బోర్డుకి తెస్తున్నట్టే చెప్పాను. నీకు 350 అడిగావు, ఇంకా ఎక్స్ట్రా వస్తే నాకు డయాలిసిస్ పెట్టి అన్న చెప్పాను. మీరు నమ్మరు, స్కీమ్ పెట్టిన 15 రోజుల లోపల దాదాపు 350 కోట్లు వచ్చింది. హాస్పిటల్ పని జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఇంకొక 6 నెలల లోపల అది పూర్తి స్థాయి అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది పిల్లలకి డబ్బు లేని దాని ఏమంటారు, స్తోమత లేకుండా పాపం పిల్లల్ని కోల్పోతున్న తల్లిదండ్రులకి వెంకటేశ్వర స్వామి ప్రాణదానం చేస్తాడు. అలాంటి స్కీమ్ అసలు నాకైతే ఎంత సంతోషం అంటే, జవహర్ రెడ్డి గారు రిటైర్మెంట్ ఫంక్షన్లో చెప్పాడు. మామూలుగా ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పరు, నాకు లోటు గునింది, ఇది చేస్తాను పూర్తి చేస్తానో లేనని, కానీ ఆ లోటుని ఈ ₹1,00,00,000 బాను నాకు సజెస్ట్ చేశాడు, భక్తుల నుంచి సహకారం వచ్చింది, నేను ముందుకు తీసుకుపోతానని జవహర్ రెడ్డి గారు చెప్పడం. అంటే ఇలాంటి మంచి పనులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, భగవంతుడు ఉండేది మన కోసం, వెంకటేశ్వర స్వామి ఉండేది ఆయన ఏదో సంపాదించుకోవాలి, ఆయన కోటీశ్వరుడు అయిపోవడం లేడు వెంకటేశ్వర స్వామి, ఆయనకు వస్తున్న డబ్బుని ప్రజల కోసం భక్తుల కోసం ఖర్చు పెట్టమని చెప్పి. కాబట్టి ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ బోర్డు అయినా సరే, ఇలా మంచి విషయాల కోసం ఖర్చు పెడదాం. గుళ్ళు కట్టి గోపురాలు కట్టితో పాటు విద్యాలయాలు అంటే స్కూల్స్, హాస్పిటల్స్, నాకు ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. కాబట్టి గుళ్ళు విద్యాలయాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను మొన్న మీరు చెప్పినట్టు ఏమి ఇంటెన్షన్ అని అడిగారు కదా, ఏ విధంగా తిరుపతిలో ఈ పద్మావతి కాలేజెస్ ఉన్నాయో, వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ, మీరు కానీ గమనించే అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లా, అంటే కంబైన్ చిత్తూరు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ బిడ్డలు కానీ మనం కానీ ఆ రోజు చదువు కానీ చదివించుకొని ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి పెళ్లిళ్ళు చేసేవారు చిన్న వయసులో. అది చాలా ప్రమాదం. మా బిడ్డలు నాకైతే ఇంటి దగ్గరికి వస్తే నా కంట్లో నీళ్ళు వస్తుంది, అన్న ఎట్టైనా సరే మా బిడ్డకి సీట్ ఇవ్వండి, ఆ బిడ్డ నా ఎట్టైనా సరే హాస్టల్లో ఇవ్వండి. వాళ్ళు చెప్పారు, వాళ్ళతో మేము ఇక్కడ శ్రీనివాసంలో ఎక్కడున్నారని అడిగా, మా సత్రాలు ఉన్నాయి ఇక్కడ, సత్రాల్లో తీసుకుని రాత్రి పడుకొని అక్కడ మాకు వెంకటేశ్వర ప్రసాదం పెడతారు, రాత్రి అది పెట్టేసి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చి పస్తులు ఉండేవారు సాయంత్రం వరకు డబ్బు లేకుండా. నేను అప్పుడు ఈవో గారికి చెప్పా, మన 1,00,000 మందికి భోజనం పెడతాను కొండ మీద. నేను వాళ్ళని అడిగాను, ప్రిన్సిపాల్ ఏమో డేస్ కాలర్ పెట్టట్లేదు అంటే, సార్ మాకు ప్రొవిజన్ లేదు, యాక్ట్ మనకు పర్మిట్ లేదు డేస్ కాలర్స్ పెట్టేదానికి. ఏందమ్మా పర్మిట్ లేదంటే, లేదు సార్ పెట్టేదానికి మాకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పెడతా ఉన్నాను. నేను ఈవోకి చెప్పాను, అనే 1,00,000 మందికి కొండ మీద పెడతాను, ఈ పిల్లలు ఒక 200-300 మంది ఏమైనారన్న, వాళ్ళకి భోజనం పెట్టండి అంటే ఇప్పుడు భోజనం పెడుతున్నాం డేస్ కాలర్ కూడా. అంటే ఇవన్నీ ఏమంటే ఒక చిన్న ప్రయత్నంతో పెద్ద మార్పు. చిన్న ప్రయత్నం అంటే ఆలోచించి మనం గ్రౌండ్లోకి దిగాల. మనం పోయి పరిస్థితి అయినా అక్కడే కానీ పోకుండా ఉంటే మనకు తెలిసి ఉండేది కాదు. ఇక్కడే కూర్చొని ఏసీ రూమ్లో, ఆఫీసర్లు కూడా ఏసీ రూమ్లో కూర్చునేసి 4 గోడల మధ్య ఉంటే కుదరదు. మేము కానీ అధికారులు కానీ వెళ్ళాలి. ఇప్పుడుంటే ఆఫీసర్స్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు మా టీటీడీలో, ఈఓ కానీ, జేఈఓ కానీ, అడిషనల్ ఈఓ కానీ, మా చైర్మన్ గారు కానీ, మా సభ్యులు కానీ చాలా మంచిగా ఉన్నాం. అందరూ ఒక్కొక్క ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఒక్కొక్క ప్రయత్నం జీవితంలో గుర్తుండిపోతుంది. మనం చేసే ప్రయత్నం ఈరోజు పద్మావతి కాలేజ్ విషయం కానీ మిగతా జిల్లాల్లో కూడా పెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. ఈ స్విమ్స్ ఇంతకుముందు మనం చెప్పినట్టు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. టోటల్ ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఏదైనా
ఇబ్బంది ప్రజలకి ఉండేటువంటి వైద్యాలయం అంటారు, హాస్పిటల్స్ కూడా ఆలయంతో సమానం. కాబట్టి నేను ఇంకో టార్గెట్ ఉంది, అది చాలా కష్టం. స్విమ్స్ని ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఎయిమ్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మా స్విమ్స్ని కూడా తీసుకురావాలి. ఒకవేళ కానీ తీసుకురాగలిగితే ఏడాదికి 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్కి ఇస్తుంది. గ్రాంట్ అంటే తిప్పి మనం కట్టాల్సిన పని లేదు. ఒక 5 సంవత్సరాల కాలంలో అసలు మాకు రాయలసీమలోకే ఆనిముత్యంలా మిగిలిపోతుంది. ఆ కోరిక ఒకటి ఉంది, దానికోసం ప్రయత్నం చేస్తాను. ఇంకా భగవంతుడి ఆశీర్వాదం ఇస్తే ఆల్రెడీ మొన్న నడ్డా గారిని కలిసినప్పుడు జేపీ నడ్డా గారు హెల్త్ మినిస్టర్, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి ఇచ్చాను నేను. నాన్న ఇది కానీ మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద తెస్తే రాయలసీమ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది, దీన్ని ఖచ్చితంగా చేద్దాం నాన్న. కానీ చేయాలంటే దాని స్పెషల్ అమెండ్మెంట్ తీసుకురావాలి, క్యాబినెట్లో స్పెషల్ అమెండ్మెంట్ తీసుకురావాలి, ప్రైమ్ మినిస్టర్ ఆ స్థాయిలో దీనిలో పెట్టాలి. కానీ ఒక స్విమ్స్కే ఇస్తే మిగతా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతాయివాను అన్న అన్ని రాష్ట్రాలు అడిగేది వేరు, దేవుడి దగ్గర అడిగేది వేరు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రతినిధిగా మనం అడుగుదాం, ఒక ప్రయత్నం చేద్దాం అన్నాం. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఆ హాస్పిటల్స్, విద్యాలయాలు ఇవన్నీ కానీ తొందరగా పూర్తి, ఎందుకంటే ఏడాది 1 సంవత్సరం అయిపోయింది నాకు, ఇంకా ఏడాది టైం ఉంది. 2 years ఉంది, ఇంకొక ఏడాది టైం ఉంది. నా జీవితం ఆశ వచ్చి టీటీడీ చైర్మన్. ఎందుకంటే దాంట్లో ఏదో స్వార్థం లేదమ్మా. ఒక చైర్మన్ ఉంటే ఇప్పుడు నేను మనం చెప్పాను చూడండి, చైర్మన్గా మనం నేను తీసుకోపోతే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. 150 సీట్స్ మేము మన బోర్డులో రాటిఫై చేసుకుంటాం, ఇమిడియట్ ఇవ్వగలిగినాం. అట్లా ఒక అవకాశం ఉంటుంది, దాన్ని 10 మంది దీనికి వాడచ్చు. అలాగే దేవాలయాలు, శిథిలావస్థకు చేరిపోయిన దేవాలయాలు నా నెక్స్ట్ టార్గెట్. ఎక్కడ సార్, ఏ ప్రాంతం? ఇప్పుడు నేను మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ని అడిగాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శిథిలావస్థకు చేరిపోయిన దేవాలయాలు, దాన్ని జీర్ణోద్ధరణ చేసి నిత్య ధూప దీప నైవేద్యాలతో భక్తులకు దర్శనం జరిగింది. ఇప్పుడు వకులామాత స్వామివారి తల్లి వకులామాత ఆలయము దాదాపు ఇల్లీగల్ మైనింగ్తో విగ్రహం కూడా లేదు. హైదర్ అలీ ఇన్వేషన్స్లో అక్కడ ఆలయాన్ని అమ్మవారి విగ్రహం కూడా పోయింది అక్కడ. 15 years ఫైట్ చేశాను నేను. 15 years ఫైట్ చేసి నా మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఫస్ట్ తీర్మానం అదే, వకులామాత ఆలయాన్ని పునర్నిర్మించారని. ఈరోజు మీరు కానీ పోయి చూస్తే దీప్తిమానంగా రోజు భక్తులతో అమ్మవారు, అంటే గతంలో అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత పైన ఘంటానాదం చేసిన తర్వాత స్వామివారికి పెట్టేవాళ్ళు. ఆ చరిత్ర ఉంది ఆ ఆలయానికి. అలాంటి ఆలయంలో ఆయనకేమో వెంకటేశ్వర స్వామికి ఏమో నిత్య కళ్యాణం, పచ్చతనం, రోజు పెళ్లి, రోజు తోరణాలు. అమ్మవారి దగ్గర ఏమి లేదు. కానీ ఇప్పుడు కానీ చూస్తే చాలా బాగుంది. కానీ ఒక ప్రాచీన దేవాలయాన్ని మనం కానీ జీర్ణోద్ధరణ కానీ చేస్తే 1000 నూతన దేవాలయాలు కట్టినటువంటి ఫలితం వస్తుంది మనకు. కాబట్టి నేను మొన్న ఈఓ గారికి చెప్పాను, చైర్మన్కి చెప్పాను, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్కి చెప్పి లిస్ట్ తీస్తున్నాను. అలా మీ దృష్టిలో ఉన్న ఆలయాలు ఏంటి సార్? ఫస్ట్ మీరు ఆ పవర్ రాగానే చెయ్యాలి అనుకునే ఆలయం చాలా ఉన్నాయి మాది. ఇప్పుడు నాకు మొన్న ఇక్కడ ఒకటి వచ్చింది, మన చోళులు కట్టినటువంటి దేవాలయాలు, విజయనగర చక్రవర్తితో కట్టిన దేవాలయాలు చాలా వస్తున్నాయి. కానీ దాన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ దాన్ని మొత్తం డెమాలిష్ చేసి డెస్ట్రాయ్ చేసి రెస్టోర్ చేయాలమ్మా, రిమూవ్ చేయకూడదు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రాచీన దేవాలయాలు చాలా గ్రామాల్లో తెలియకుండా మొత్తం పునాదులతో పాటు తొలగించేస్తున్నారు. చరిత్ర కనుమరిగిపోతుంది. ఇప్పుడు కడితే 2025లో కట్టినట్టు దేవాలయం ఉంటుంది, 500, 600, 1000 సంవత్సరాల చరిత్ర కనుమరిగిపోతుంది. కాబట్టి దాన్ని రెస్టోర్ చేయాలంటే కాకతీయ మాన్యుమెంట్స్, ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏ విధంగా పాతకాలంలో దాని ఏమంటారు వాడినటువంటి టెక్నాలజీలతో, ఈ లేటెస్ట్ సిమెంట్ ఇవన్నీ లేకుండా ఆ టెక్నాలజీ వాడి కాకతీయ మాన్యుమెంట్స్ దాదాపు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు రెన్యువేట్ చేశారు. ఇంకొక 500 సంవత్సరాలు అది ఉంటుంది పదిలంగా. అట్లా ప్రాచీన ఆలయాలను కూడా మనం టెక్నాలజీతో చేసుకుంటే ప్రాచీన కట్టడం ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ ఉంటుంది, మన గత చరిత్ర కూడా భవిష్యత్తు చూపించే అవకాశం. అప్పటి కట్టడాలు, ఆలయ కట్టడాల్లో కూడా ఒక జ్ఞానాన్ని తెలియచేసేవారు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి అవి భద్రపరచుకోవడం ముఖ్యం. కాబట్టి అందుకని ఇప్పుడు మీరు కొట్టి కట్టేస్తే 25th century 2025 టెంపుల్కి అయిపోతుంది. అప్పుడు కడితే చోళులు, విజయనగర చక్రవర్తులు, పాండాసు వీళ్ళంతా కట్టినప్పుడు చరిత్ర ప్రజలకు చూపించవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు కానీ విదేశాలకు వెళ్తే ఏముండదు, ఒక చిన్న రాయి గుట్ట ఉంటుంది, దాన్ని చూపించి వాళ్ళు చరిత్ర చెప్తారు. ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం మంది. తక్షశిల, నలంద విదేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసి వెళ్ళినటువంటి సందర్భం. అలాంటి విద్యాలయాలు తిరిగి ఈరోజు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దురదృష్టం, ఈ బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినటువంటి సందర్భంలో
మన ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని అన్నింటినీ మార్పు చేశారు. ఎందుకంటే వారు ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత భారతదేశాన్ని కొల్లగొట్టాలన్నా, భారతదేశాన్ని బలహీనపరచాలన్నా ఏం చేయాలంటే వాళ్ళ పునాదుల్ని చెరిపేయాలని చెప్పి ఒక భావనకు వచ్చిన తర్వాత మన విద్యాలయ వ్యవస్థని, మన దేవాలయాలపైన వారు దృష్టి పెట్టింది. అందుకనే మన విద్యాలయ వ్యవస్థని నాశనం చేస్తూ మెకాల విద్యా విధానాన్ని ప్రవేశపెడుతూ మనకు ఉన్నటువంటి ఆ దేశభక్తిని కానీ ఆ కమిట్మెంట్ని కానీ తగ్గిస్తూ వచ్చారు. కాబట్టి మనం రాబో రోజుల్లో విద్యాలయాలపైన అలాగే దేవాలయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి మనం ముందుకు పోతే మంచిదని చెప్పి నా భావన. సార్, ఇప్పుడు భక్తులకు సంబంధించి, దర్శనానికి సంబంధించి సామాన్యుల్లో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన ఏంటి అంటే భగవంతుడు అందరికీ అందుబాటులో ఉండాలి, కానీ డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. ఒకప్పుడు తిరుమల అనంటే వెళ్ళి డైరెక్ట్గా ఇబ్బంది అనిపించగానే స్వామి దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం, దర్శించుకునే వాళ్ళం, మా బాధలు చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి అవకాశమే లేకుండా పోయింది. కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే భగవంతుడు మాలాంటి వారికి అందుబాటులో ఉండడా, ఉంచట్లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది సార్. దాని గురించి గోవిందుడు కొందరివాడు కాదు, అందరివాడు. ఖచ్చితంగా గోవిందుడు అందరివాడు. నేను ఇదే స్వామీజీని అడిగా, ఒక పెద్ద స్వామీజీని, స్వామీజీ మాకైతే బాధగా ఉంది, మేమైతే దేవుని దగ్గర నుంచి చూసుకుంటున్నాం, స్వామివారిని గంటల తరబట్టి క్యూ లైన్లో నిలబడి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇంటి నుంచి బయలుదేరేప్పటి నుంచి ఆ స్వామివారిని రెప్పపాటు చూస్తే చాలని చెప్పి వస్తున్నట్టు గోవింద భక్తుల్ని దాదాపు 20 గంటలు దర్శనం అవుతుంది. కానీ వాళ్ళకి ఎక్కువసేపు దర్శనం కలిగించలేకపోతున్నాం. ఎందుకంటే మేము వీళ్ళందరినీ కులశేఖరపాటి వరకు పంపిస్తే ఇప్పుడు 20 గంటలు 30 గంటల దర్శనం 80 గంటలు అవుతుంది, 3-4 రోజులు అవుతుంది. అట్లీస్ట్ వాళ్ళకి స్వామివారిని చూసే తృప్తన్న జేవిజుల నుంచి కలుగుతుంది. ఇప్పుడు కొద్దిగా బాధగా ఉంచామంటే చెప్పాడు, పిచ్చోడా నువ్వు దగ్గర పోయినావని చెప్పి నేను ఏదో చూసి ఆశీర్వదిస్తాను, నువ్వు సంబరపడిపోకు, స్వామివారి చూపు అంతా వారి మీద ఉంటుంది, అరే నా కోసం కష్టపడి వచ్చారని చెప్పి స్వామివారి చల్లని చూపు వారి మీద ఉంటుంది, కాబట్టి నువ్వు ఇన్ని కష్టాలు ఓర్చి వచ్చినా సరే తిరిగి స్వామివారి దగ్గరకు వస్తున్నారంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి వచ్చినట్టు భక్తులు కోరుకుంటే కోరికలన్నీ తీర్చేసి మళ్ళీ పిలుచుకుంటున్నాడు. వారు కష్టపడి వచ్చుంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కానీ భక్తులు కష్టాలని, వారి ఇష్టాలని తెలుసుకున్నాం. రాబో రోజుల్లో నేను మొన్న చెప్పడం జరిగింది టీటీడీ అధికారులకి, టీటీడీ రాబో రోజుల్లో 1 లక్ష 1.5 లక్ష భక్తుల్ని ఒకే చోట, ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే ఎయిర్పోర్ట్స్ ఉదయం నుంచి రాత్రి వరకు 1.1 లక్ష మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే ఎయిర్పోర్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఎందుకు హ్యాండిల్ చేయలేం? టీటీడీ ఎయిర్పోర్ట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇది ప్రపంచంలో అది పెద్ద దేవస్థానం, మనం ఎందుకు హ్యాండిల్ చేయని చెప్పి ఆలోచనతో అధికారులతో మాట్లాడడం జరిగింది. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా నేను వారి దృష్టికి తీసుకుని వెళ్ళా, అన్న ఎన్టీ రామారావు గారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ని కట్టారన్న, అది సరిపోవట్లేదు, ఒక 20-30 వేల మందికి ఉంది, మనకి ఇప్పుడు 80,000 మంది వస్తున్నారు, భవిష్యత్తులో ఇంకా ఒక 40-50 వేల మంది పెరిగే అవకాశం ఉంది, కాబట్టి 1 లక్ష మంది కెపాసిటీతో మనం ఒక పెళ్లిగిన అమ్యూనిటీస్ కాంప్లెక్స్ మారిగా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా వారు స్పందించారు. రాబో రోజులు ఏ భక్తులు కూడా చల్లో వనకుండా, ఎండకి ఎండకుండా, ఆకలికి బాధపడకుండా అందరూ కలిసి ఒకే సముదాయంలోకి లోపలికి వస్తే ఒక ఆధ్యాత్మిక అనుభూతి రావాలి వాళ్ళకి. అక్కడ లైబ్రరీస్ కానీ, ఆధ్యాత్మిక విజువల్స్ కానీ, దీనికి సంబంధించి అన్ని విజువల్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అది తొందరగా నాకు తెలిసి ఈ ఉన్నటువంటి 1 సంవత్సరం ఏడాదిలోనే దానికి భూమి పూజ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. 3-4 సంవత్సరాలు అది పూర్తయితే ఖచ్చితంగా కలియుగ వైకుంఠంగా అని చెప్పి భావిస్తూ కొండకు వస్తారు. ఆ వైకుంఠం ఎలా ఉంటుందో చూపించాలని చెప్పి కోరికతో మేమున్నాం. వస్తుంటే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేమున్నాం. ఆ స్వామివారి ఆశీర్వాదం, గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఈ అన్ని పనులు చేసేదానికి వారు ఇవ్వాలని చెప్పి. అంతేకాకుండా మీరు అన్నారు ఇంతకుముందు వస్తుంటే భక్తులు కష్టాలు పడుతున్నారని, కానీ వస్తుంటే భక్తులు అందరికీ మీరు కానీ గమనించినట్టయితే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో దాదాపు 70-80 వేల మందికి నిత్య అన్న ప్రసాదం ఇస్తున్నాం. నేను కొండకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఒక పూట అక్కడికి పోయి తినొస్తా. మన ఇంట్లో కన్నా బాగుంటుందమ్మా, మన ఇంట్లో కన్నా బాగుంటుంది, అంత బాగా స్వామివారి ప్రసాదం ఇస్తాం. క్యూ లైన్లో అల్పాహారం, పాలు ఇవన్నీ భక్తులకి అందజేస్తున్నాం. కానీ మీరు చెప్పినట్టు గతంలో మేము చిన్నప్పుడు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు. ఈజీగా దర్శనం అయిపోయేది. అందరూ కులశేఖర్ దాదాపు 30 years బ్యాక్. ఈ రోజు దాదాపు 80,000 మంది వస్తున్నారు. శనివారం ఆదివారం అయితే దాదాపు 1.5 లక్ష వస్తున్నారు. మనకు గుళ్ళో సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారి కైంకర్యాలు తీస్తే 19 గంటలు మాత్రమే భక్తులకి మనం దర్శనం కలిగించే అవకాశం ఉంది. అది కూడా
లఘు దర్శనంతో దర్శనం చేస్తే దాదాపు 4,500 మందికి దర్శనం చేసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం 80,000 మందికి మనం దర్శనం చేయించవచ్చు. ఓకే. కాబట్టి మాకు కూడా అది అందరికీ మంచి దర్శనం చేయించాలని చెప్పి కోరుకుంది. కానీ అందరినీ లోపలికి కానీ కులశేఖరపడి వరకు రాములవారి మేడ వరకు కానీ పంపిస్తే ఇంకా దర్శనం 80-90 గంటలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వచ్చినట్టు భక్తులు తృప్తిగా చూసే విధంగా ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా ఆ విధంగా మేము చేసేదానికి ఆ ఒక్కసారి కొండకు వచ్చిన తర్వాత ఏ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఏ విధంగా ఉండాలో ఆలోచనతో ముందుకు పోయే దిశగా మా ధర్మకర్తల మండలి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో దాంట్లో మేము ఒక విజయవంతమైన ఆలోచనతో మేము ముందుకు వస్తామని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం నాకుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా తృప్తిగా స్వామిని చూసుకునే అవకాశాలు కల్పించబోతున్నారు అన్నారు. ప్రస్తుతం తీసుకుంటే సార్, అంటే విఐపీస్ పెద్ద పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని 15-20 నిమిషాలైనా నిలబెట్టి చూయిస్తే రాని ఇబ్బంది నార్మల్గా వచ్చిన భక్తుల విషయంలో వచ్చేసరికి సెక్యూరిటీ వాళ్ళు తోసి పడేస్తారంటే వీళ్ళకి ఏమైపోతుంది ఏందో కూడా పట్టించుకోకుండా తోసి పడేయడం ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పమ్మా. భగవంతుని తోసే హక్కు మనకు లేదు. భగవంతుడి దగ్గరికి రావాలి, భగవంతుని ఆశీర్వాదం కావాలని చెప్పేసి భక్తులకి తోసే హక్కు మాకు లేదు. అది చాలా తప్పు, అలా చేయకూడదు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అక్కడ శ్రీవారి సేవకులు ఉంటారు, మీరు ఆ భక్తుడు రూపంలో మీరు వస్తే మిమ్మల్ని ఎవరన్నా తోస్తే ఎట్టుంటది. కాబట్టి గోవింద అని చెప్పి మర్యాదగా కొద్దిగా దగ్గర తీసుకోండి. తోసి లాగేది పెరిగేది ఇదేమి కుస్తీ పోటీలు కాదు. అది దేవాలయం, పవిత్ర దేవాలయం, కలియుగ వైకుంఠం. ఇలా వైకుంఠం ఆ స్వామివారి వైకుంఠం దగ్గరికి వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి భక్తుల ఇష్టాలు తెలుసుకొని మనం వివరించాలి. కాబట్టి అలాంటి చర్యలు జరగకుండా మేము అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాంటిది చేస్తే ఆ బాధ్యత మాదే. శ్రీవారి సేవకులు చేసినా సరే దాని బాధ్యత మాదే అంటున్నాయి. ఎందుకంటే అక్కడ నుండి కస్టోడియన్స్గా మాది కూడా తప్పులో మాది కూడా తప్పు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. శ్రీవారి సేవకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వస్తుంటే భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు, మీరు స్వామివారి సేవకు వచ్చారు, వారు కూడా స్వామివారి అనుగ్రహం కోసం వచ్చారు. సేవకు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళని లాగేది తోసే చేయొద్దండి. మీరు కూడా స్వామివారి సేవకు స్వామి భక్తితో వచ్చారు కాబట్టి వచ్చి ఉంటే భక్తులు కూడా అదే భక్తి శ్రద్ధలతో గోవింద అని చెప్పి నెమ్మదిగా వారిని తీసుకుంటే తప్ప లాగేది తోసే వ్యవహారాలు దయచేసి ఎవరు చేయొద్దని చెప్పి మీ ద్వారా చెప్తుంది. సార్, కాలినడకన వచ్చే భక్తుల విషయానికి వస్తే ముందర ఉన్నదానికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తోంది. ఇంకా ముందు ముందు ఇంకేమైనా చేయబోతున్నారా ప్రత్యేకించి ఆ భక్తుల కోసం? స్వామివారికి అడుగడుగు దండాలవాడ గోవింద అని అంటారు. స్వామివారిని నడకదారిలో ఇప్పుడు నేను కూడా ఏదైనా కోరికుంటే స్వామిని నడిచొచ్చి గుండు కొట్టుకుంటాను, మొక్కుంటాను. చాలా మందికి స్వామివారికి ఆ నడకదారిలో వస్తే 7 కొండలు, నారాయణాద్రి, విషభాద్రి, వెంకటాద్రి, నీలాద్రి, శేషాద్రి, 7 కొండలు ఎక్కుతూ అన్నమయ్య చెప్పడం జరిగింది. అన్నమయ్య సంకీర్తనలో ఈ స్వామివారి వైభవం గురించి చెప్పడం జరిగింది. అదిగో అల్లదిగో అని చెప్పి వారు పాడినటువంటి కీర్తనలు ఈ రోజు కూడా చెవుల్లో మారుమోగిపోతున్నాయి. కాబట్టి అలాంటి పవిత్రమైన ప్లస్ మీకు తెలుసో తెలియదు, 7 కొండలు శాలిగ్రామ స్వరూపం. ప్రతి రాయి, రప్ప, పుట్ట, చెట్టు హరినామ జపం చేస్తుంటాయి. మీరు కంటికి మనకేమట్ట కనపడుతుంది, చెట్టు పుట్ట గుట్టగా, గుట్టలు కాదమ్మా, అన్ని ఋషి సమానులు అక్కడ వాళ్ళు ఉండి తపస్సు చేస్తున్నారు. అందుకని చాలా మంది చెప్పులు, నేను కూడా కొండకి వెళ్ళాలంటే తిరుపతి ఇంట్లోనే చెప్పులు వదిలేస్తాను. ఇంట్లోనే చెప్పులు వదిలేస్తాను. కొండ ప్రయాణం ఉంటే చెప్పులు వేసుకొని వదిలేసి వెళ్తాను. దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చినాకే ఉంటుంది. అట్లా చాలా మంది మీరు ఇప్పుడు నరకదారులు గమనించినట్టయితే 90% ఎవరు చెప్పులు వేసుకోరు. ఆ శాలిగ్రామం ప్రాంతం కాబట్టి దాని మీద అడుగు పెట్టాలంటే ఆ చెప్పులు లేకుండా వెళ్తారు చాలా మంది. కాబట్టి అలాంటి దివ్య క్షేత్రం ఇది. కాబట్టి మీరు చెప్పినట్టు వస్తుంటే భక్తుల ఇబ్బందులు ఖచ్చితంగా మేము గుర్తించాం. నడకదారిలో ఉన్నటువంటి చిరుత దాడిది కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇది వరాహ క్షేత్రం అమ్మ. వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన క్షేత్రం. అటవీ ప్రాంతంలో మనం ఉన్నాం. అంటే అటవీ జంతువులు జీవిస్తుంటే ప్రదేశంలో మనం ఉన్నాం. వాటికి ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా మనం తీసుకోకూడదు. ఈ మధ్య చిన్న బిడ్డని ఒక పాము చిరుత తీసుకొని చంపేయడం జరిగింది. నేను దాంట్లో కూడా నేను హైకోర్టుకి వెళ్ళా. ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే ఆ బిడ్డకి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి నేను కోర్టుకి వెళ్ళా. అదనంగా ఒక 10 లక్షలు ఇప్పించారు ఆ బిడ్డకి, ఆ తల్లిదండ్రులకి. ఇంకో 10 లక్షల కోసం ప్రయత్నం చేస్తున్నా, కోర్టులో ఉంది ఇంకా స్టిల్ పెండింగ్. కాబట్టి వస్తుంటే భక్తులు అందుకని జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ భక్తుల భద్రత మాకు ముఖ్యం. కాబట్టి భక్తుల భద్రతని దృష్టిలో పెట్టుకొని ఆ 7 కొండలు ఎక్కే ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏ విధంగా చర్యలు చేయాలో అది మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడైతే మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా నడకదారిలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాం. టాయిలెట్స్ కానీ, హెల్త్ క్లినిక్స్ కానీ, ఎమర్జెన్సీ క్లినిక్స్ కానీ అన్నీ పెట్టాం.
ఏ భక్తుడు ఇబ్బంది పడకుండా వెళ్ళే అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నాం. ఓకే, ఇప్పుడు అంటే గోపురం పైనుంచి విమానం వెళ్ళటము ఇదంతా కూడా అంటే ఇష్యూ మనం వినున్నాం సార్. ఇదంతా అంటే భగవంతుడి ప్రాంగణంలో ఇదంతా జరగటం అనేది ఇతర మతస్థులు కావాలని చేసిన విశేషాలేమో ఇవన్నీ కూడా అని చెప్పి కొన్ని పుకార్లు అయితే పుట్టాయి సార్. దాని గురించి ఏం చెప్తారు? అంటే వైఖానస ఆగమ పద్ధతిలో మనకు నిత్య పూజా విధానాలు కైంకర్యాలు మనకు తిరుమల జరుగుతున్నాయి. మనకు వైఖానస ఆగమం ఏం చెప్తుందంటే విమాన ప్రాకారం పైన ఎటువంటి వస్తువు కూడా ప్రయాణం చేయకూడదు. విమానాలు కూడా వస్తువే కాబట్టి అది కూడా ఒక ఆబ్జెక్టే కాబట్టి అది కూడా ప్రయాణం చేయకూడదు. దాని మీద ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాలు సివిల్ ఏవియేషన్ మంత్రికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నో ఫ్లై జోన్గా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొన్ని ఏదో టెక్నికల్ రీజన్స్ వల్ల అది పోస్ట్పోన్ అవుతా ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే విశ్వాన్నే నడిపే వెంకటేశ్వరుడు మీద ఎవరు ప్రయాణం చేయకూడదని చెప్పి మేము కూడా దృఢ సంకల్పంతో ఉన్నాం. ఖచ్చితంగా పైన నుండి అధికారులతో మాట్లాడి అక్కడ నుండి విమాన ప్రాకారం మీద ఎటువంటి విమానాలు వెళ్లకుండా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఓకే, ఇప్పుడు సాధారణంగానే మీరు చెప్పినట్టు ఒకప్పటికి ఇప్పటికీ దాదాపు కొన్ని లక్షల మంది దర్శనానికి వస్తున్న ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది టీటీడీనే, ఇంకా వేరే చెప్పక్కర్లేదు. అయితే విడి రోజుల్లోనే భక్తుల రద్దీ ఈ రకంగా ఉండి అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు కూడా అదుపు చేయలేని స్థితిలో ఉంటుంది. ఇంకా స్పెషల్ రోజుల్లో అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది సార్, చెప్పక్కర్లేదు. అటువంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు విశేషంగా? అంటే చాలామంది పాపం వైకుంఠ ఏకాదశి, గరుడు సేవ ఇలాంటి సందర్భాల్లో స్వామివారిని వచ్చి చూడాలి, స్వామివారి కృపా కటాక్షం మా మీద ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి. 365 రోజులు వారి కృప దీవెనలు అభయహస్తంతో ఉంటాడు స్వామి. కాబట్టి ఏ రోజు వచ్చినా ఒకే ఫలితం దక్కుతుంది. ఆ రోజు వచ్చినంత మాత్రం అదనంగా ఫలితం వస్తుంది, డైరెక్ట్గా స్వర్గానికి పోతాం అట్టంతా ఏం లేదు. ఖచ్చితంగా ఈ క్షేత్రానికి ఏ రోజు స్వామిని వారిని చూసినా అదే ఆశీర్వాదం స్వామివారి నుంచి దక్కుతుంది అని ఒక తృప్తితో భక్తులు కానీ రాగలిగితే. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి మా అందరికి మేము ఫోన్లు ఆఫ్ చేసుకోవాలి ఆ రోజు, అంత ఒత్తిడి ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, గరుడు సేవ ఇవన్నీ తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే మా కెపాసిటీ మనం అంతా మానవులం, మనమేమి దేవుళ్ళు కాదు. అదే మా దగ్గర మంత్ర దండం ఏముండదు, హోమ్ ఫట్ అంటే జరిగిపోయేదాన్ని. మన ప్రయత్నం మన మానవ ప్రయత్నం అందరం కలిసి ప్రయత్నం చేస్తేనే ఏదైనా విజయవంతం అవుతుంది, సాధ్యమవుతుంది. ఇప్పుడు మాకు 2 లక్షల కెపాసిటీ, 5 లక్షల మంది వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తాం చెప్పండి. మన దురదృష్టం లాస్ట్ వైకుంఠ ఏకాదశికి జరగడానికి సంఘటన జరిగింది. స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి భక్తుల భద్రత తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ దాంట్లో నడుచుకోవాల్సిన బాధ్యత కూడా భక్తుల మీద ఉంది. మనకు టీటీడీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని ఎందుకోసం చెప్తాం, భక్తుల కోసం చెప్తాం. కానీ మీరు చెప్పినట్టు ఆ విఐపీ కల్చర్ని ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. విఐపీకి రెడ్ కార్పెట్ వేసి చేయడం ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ మార్పుకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్నటువంటి ప్రివిలేజ్ మా బోర్డుకి చాలా తగ్గించేశారు. ఇదేదో దర్శనాలు చేసుకునే బోర్డు కాదు, భక్తులకి కోసం పనిచేయాల్సిన బోర్డుగా మేము భావించి ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రివిలేజ్ మాకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా తగ్గితే మొన్న ఒక కేంద్రం మంది పేరు చెప్పాను, కుటుంబ సభ్యులతో వస్తే దాదాపు ఓన్లీ 10 మందికి అనుమతిస్తాం, మిగతా వాళ్ళని అనుమతించమని చెప్పి గట్టిగా చెప్పామమ్మా. గతంలో అట్ట లేదు, 30-40 మంది వచ్చినా దర్శనాలు చేసుకుని పోయేవాళ్ళు. ఆయన ఒక 6-7 మంది ఎక్స్ట్రా వస్తే కూడా లేదు మీకు 10 మంది అనుమతిస్తామని చెప్తే 10 మంది ఆయన దర్శనం చేసుకున్నారు. ఒక కేంద్ర మంత్రి లేదు నాకు కావాల్సిన అంటే అట్లా ఎందుకు చెప్తానంటే స్వామివారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉంటే నియమ నిబంధనలు అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదేదో నాది దేవస్థానం కాదు, మన దేవస్థానం వెంకటేశ్వర మన 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 వెంకటేశ్వర స్వామి. నేననే స్వార్థంతో వస్తే ఖచ్చితంగా ముట్టుకే పడుతుంది. స్వామివారి కోసం రండి, ఖచ్చితంగా అక్కడ ఉంటే నియమ నిబంధనలు అందరూ విఐపీస్తో పాటు భక్తులు కూడా అసలు ఆ పదమే తీసేయాలమ్మా, సాధారణ భక్తులు అనే పదమే తీసేయాలి. మాకు చాలా బాధ వేస్తుంది. గోవిందుడు అందుకని చెప్పింది, గోవిందుడు అందరి వాడు కొందరి వాడు కాకూడదు అని. భక్తులు అని చెప్తే బాగుంటుంది, కానీ అందరి సాధారణ భక్తులు విఐపీ తేడా లేకుండా చేయాలని చెప్పి సంకల్పం ఉంది. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర కుదరట్లా మేము క్యాలిక్యులేట్ చేస్తే. ఎందుకంటే ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే స్వామివారికి ఫిక్స్డ్ డిపాజిట్స్ 20,000 కోట్లు ఉన్నాయి. 20,000 crores ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. సో హుండీలు వేసే కానుకల్ని మేము బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో మారుస్తున్నాం. ఆ వచ్చే ఇంట్రెస్ట్ దాదాపు 6.5% అంటే ఏడాదికి 1,500 కోట్లు మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్టే తలనీలాలు మనం అనుకుంటే తలనీలాలు ఆక్షన్ ద్వారా 150 కోట్లు దాదాపు వస్తుంది మాకు ఏడాదికి. స్వామి కొంగు బంగారం ఏం పట్టుకున్నా బంగారమే స్వామి దగ్గర, అలంకార ప్రియుడు ఆయన. అసలు ఆయన ఒక్కొక్క రోజు చూస్తే ఒక్కొక్క విధంగా ఉంటాడు. నాకైతే మనిషిని చూసినట్టే ఉంటుంది. ఆలయంలోకి వెళ్ళి ఆయన చూస్తే ఎక్కడ కదులుతాడన్న ఫీల్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి, అందం కానీ ఇది కానీ.
ఆ భక్తులందరూ అదే అనుభూతిని పొందుతారు. చాలామంది లోపలికి ఆలయంలోకి వస్తే ఏడుస్తారు స్వామివారిని చూసి, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ ఆనంద స్వరూపుని చూస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి దేవదేవుడు అక్కడ ఉంటే పవిత్రతని కాపాడుకుంటూ అక్కడ వస్తుంటే భక్తులు కూడా ఈ మధ్య మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా, ఈ రీల్స్ కల్చర్ వచ్చేసింది. నిన్న మొన్న కూడా ఏదో ఒక యాంకరు రీల్ చేసి, దయచేసి ఇది ఒక ధార్మిక క్షేత్రం, దాన్ని మీరేదో టీఆర్పీ రేటింగో మీ రేటింగ్ కోసమో ఒక ధనార్జన క్షేత్రంగా మార్చొద్దండి. ధార్మిక క్షేత్రాన్ని ధార్మిక క్షేత్రంగా నిలబెట్టుకుంటే మీకు ఏదైనా రీల్ గిల్లు చేసుకోండి, ఊటీ, కొడైకెనాల్, కోయంబత్తూరు పోయి చేసుకోండి. తిరుమల క్షేత్రంలో ఎవరు వచ్చి రీల్స్ చేయాల్సిన అవసరం లేదు. మాకు ఎస్వీబీసీ ఛానల్ ఉంది, అక్కడ నుండి వైభవాన్ని, స్వామివారి మహత్యాన్ని మేము ఎస్వీబీసీ ద్వారా మేము చూపించే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి తిరుమలకు వస్తుంటే భక్తులు స్వామి మీద భక్తితో రండే కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వెక్కిలి చేస్తూ చేస్తూ రీల్స్ చేస్తే మాత్రం ఇప్పటికే మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో మీ ద్వారా అందరికీ చెప్తున్నాను, ఇది ధార్మిక క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ధర్మో రక్షిత రక్షిత అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ ప్రాంతం మనం కానీ గమనించినట్టు ధర్మో రక్షిత రక్షితగా, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి అందరం స్వామివారి సేవకుడిగా రావాలి తప్ప ఇక్కడ ఏదో మీరు ఇంతకుముందు చెప్పినట్టు రెడ్ కార్పెట్ నేనేదో ఈ హోదా ఈరోజు పదవి ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కలియుగాంతం వరకు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. కలియుగాంతం వరకు మనం వెంకటేశ్వర స్వామి ఉంటాం, మనం ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. ఆయన ఆడిస్తే ఆడే మనమే, ఆయన ముందు ఆటలాడితే ఇంతకుముందు చెప్పినది ముట్టికే వేస్తాడు. ఆయన దగ్గర ఎవరన్నా తప్పు చేస్తే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశమే లేదు, రాసి పెట్టుకోండి. తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశమే లేదు. వడ్డీ, మా స్వామికి ఇంక ముద్దు పేరుంది, వడ్డీ కాసులు వాడు అంటాడు. వడ్డీతో పాటు ఇస్తాడు. మిగతా స్వాములు ఏదైనా కొద్దిగా ఆడి వరకు సెటిల్ చేస్తారేమో కానీ వెంకటేశ్వర స్వామి వడ్డీతో పాటు వాడు వసూలు చేస్తాడు. ఆయన మహిమలు కానీ లీలలు కానీ ఎవరికి అర్థం కాదు, అర్థమయ్యేంత వరకు వాడు ఉండడు. అంటే మొక్కుల్లోనే కాదు స్వామి వడ్డీలు వసూలు చేసేది, చేసే పనుల్లో కూడా. అయ్యో, నేను చూస్తే ఆయన ముచ్చటగా ముద్దుగా కనపడతాడు. నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఉగ్ర నరసింహుడు కూడా అవుతాడు, ఒక్కొక్కసారి ఉగ్ర నరసింహుడు కూడా అవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆయన దగ్గర. ఏదో అలంకార స్వరూపుడు వజ్రాలు వైడూర్యాలతో కనపడుతున్నాడు కదా, మనం ఏం చేసినా చెల్లిపోతుందనే అహంకారానికి పోవద్దండి. ఉగ్ర నరసింహుడు కూడా అవుతాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. కాబట్టి ఆయనతో ఆటలాడద్దండి, ఆరాధన కోసమే రండి తప్ప ఆయనతో ఆటలాడద్దండి అని చెప్పి మీ ద్వారా చెప్తున్నాను. సార్, అంటే స్వామి సేవలో నిమగ్నమై ఉన్న వారికి ఎక్కువగా కొన్ని అద్భుతాలు, మిరాకిల్స్ చూపిస్తాడు అని అంటూ ఉంటారు. అంటే చేసే పనుల్లో అనే కాదు, రియల్ లైఫ్లో కూడా కొన్ని కొన్ని మిరాకిల్స్ చూపిస్తాడంటారు. అలాంటివి మీ లైఫ్లో ఏమైనా జరిగాయా? నేను నా లైఫ్లో నేను చెప్పాను ఆ గోవులకి సేవ చేసిన నుంచి గోవిందుడు దగ్గర జరుగుతుంటే అన్యాయాల వరకు మాట్లాడుతున్నాను. కాబట్టి నాకు రెండోసారి స్వామివారి ధర్మకర్తల మండలి సభ్యుడిగానికి సేవ చేసే అవకాశం ఇచ్చాడు. మామూలుగా మా పార్టీలో ఒకసారి ఇచ్చేదే కష్టం. రెండోసారి స్వామివారి సేవకు మళ్ళా స్వామివారి నన్ను తీసుకొని పార్టీ నన్ను పంపించిందంటే ఖచ్చితంగా స్వామివారికి పట్ల అంకిత భావంతో, త్రికరణ శుద్ధితో ఖచ్చితంగా పనిచేస్తే స్వామివారు, ఎందుకంటే నాకన్నా మేధావులు ఉన్నారు, నాకన్నా బాగా కష్టపడేవారు ఉన్నారు, నాకన్నా ధార్మికవేత్తలు ఉన్నారు. కానీ భగవంతుడు నాకు రెండోసారి అవకాశం ఇచ్చాడంటే ఏదో ఇంకా పని, నేను చేయాల్సిన పని ఉందని నేను భావిస్తున్నా. కాబట్టి ఆ ఏమేమి పని పెండింగ్ ఉందో ఖచ్చితంగా పూర్తి చేసి స్వామివారి సేవలు పూర్తి చేసి ఈ ఏడాది కాలంలో ఇంకో శ్రీవారి వైద్య సేవ అని ఇంకొక ఇంతకుముందు మీరు చెప్పిన తర్వాత ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యానికి నోచుకోలేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. నేను మన శ్రీశైలం పోయినప్పుడు నేను ఐడెంటిఫై చేశాను. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా శ్రీవారి వైద్య సేవ ద్వారా నెలకు ఒకసారి స్వామివారి కళ్యాణం నిర్వహించి సాయంత్రం పూట ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి ఈ మెడికల్ టెస్టులు చేసి దాంట్లో ఏమేమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మల్టీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందరినీ టీటీడీ అంబరెల్లా కిందకి తీసుకొని వచ్చి వారి ద్వారా శ్రీవారి వైద్య సేవలు వాళ్ళని ఇంక్లూడ్ చేసి, ఇప్పుడు మనం ఈరోజు టెస్ట్ చేసాము ఒక 500 మందికి, దాంట్లో ఒక 10 మందికి హార్ట్లో ఏదో కిడ్నీ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు, అలాంటి వారికి ఫ్రీగా ఆపరేషన్ చేయాలి. మారుమూల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ చేయాలని చేసి, అది ఏదో క్యాంప్ మారిగా ఫోటో ఎగ్జిబిషన్ మారిగా కాకుండా లాస్ట్ వరకు ఆ ట్రీట్మెంట్ స్క్రీనింగ్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి సర్జరీ చేయాలి. సర్జరీ అయిన తర్వాత కొందరికి మాత్రలతో తగ్గే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని పూర్తి కోర్సు ఏదో వచ్చి ఒకరోజు 2 కోర్సులు 2 రోజులు ఫోటోల కోసం కాకుండా పూర్తి స్థాయిలో వారికి ఉన్నటువంటి ఏముందో ఆరోగ్య ఇబ్బంది ఉందో అది మొత్తం బాగుపడేంత వరకు వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ పాయింట్ కూడా మర్చిపోయాను నేను. ఈ శ్రీవారి వైద్య సేవ
కూడా తీసుకురావాలని నేను మాకు టైం సరిపోవట్లేదు ఏడాది పూర్తిగా ఇప్పటికే, ఎందుకంటే ఏడాది పూర్తి అయిపోయింది, ఇంక ఏడాది ఉంది మాకు. ఈ ఏడాదిలో ఇవన్నీ ప్రయారిటీస్లో పెట్టుకొని చేయాలని ఆలోచిస్తున్నా. ఖచ్చితంగా చేసే విధంగా వెంకటేశ్వర నాకు బలం ఇస్తాడని చెప్పి ఆశ ఉంది. నిజంగా ఎంత గొప్ప మనసు అనిపిస్తోంది సార్ మీతో మాట్లాడుతుంటే. అంటే ప్రతి ఒక్కరూ పదవి కాలం తగ్గిపోతుంది అని అంటే సంపాదించి పక్కకేసే సమయం పోతుందేమో అనుకుంటూ ఉంటారు సాధారణంగా. మీరేమో నేను చేయాల్సిన సేవలు ఎక్కడ మిగిలిపోతాయో అని ఆలోచిస్తున్నారు. నిజంగా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలో మీరు అలా కనిపిస్తున్నారు సార్ నిజంగా. అందుకే స్వామి మిమ్మల్ని ఎంచుకొని ఉంటాడు ఆయన సేవలకన్నిటికి కూడా. సార్ ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే మీ కుటుంబం గురించి, వ్యక్తిగత విషయాల గురించి, అంటే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను, వాటి గురించి ఏమైనా కొన్ని విషయాలు. నేను నా శ్రీమతి కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి, ఎయిత్ నుంచి మేము కేజెక్స్లో కలిసి చదువుకున్నాం. ఆ 8th క్లాస్లో చిన్న డ్రామా వేసాం, స్నో వైట్ అండ్ 7 డ్రాప్స్ అని. దాంట్లో నేను ప్రిన్సు, రేఖ నా వైఫ్ పేరు ప్రిన్సెస్. సరే, ఆ డ్రామాలో ప్రిన్సెస్. నిజ జీవితంలో కూడా అట్లాగే, అంటే రాజురాని కాదు. ఆ రోజు 8th క్లాస్లో ఏం జరిగిందో భగవంతుడు కూడా నాకు ఇచ్చాడు. నేను ఇష్టపడ్డాను రేఖని. అనేక ఒడిదుడుకులు, పెళ్లి చెప్పినప్పుడు కూడా గొడవలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది. అప్పుడు వారి తల్లి ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. ఎట్లా ఒకటే నిలదొక్కున్నాను. నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నా, జీవితంలో ప్రేమించండి కానీ నిలదొక్కున్నాక పెళ్లి చేసుకోండి. ఏదో సినిమాలు చూసి తొందరగా చేసుకుంటే నిలదొక్కునే చాలా కష్టం. మీరు కానీ గమనించినట్లయితే సినిమాలు 3 గంటలు ఉంటుంది, జీవితం 100 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇష్టపడండి, కానీ ఇష్టపడిన తర్వాత కష్టపడి లైఫ్లో సెటిల్ అయ్యి చేసుకొని వాళ్ళ జీవితాంతా మనం పక్కన పెట్టుకొని పోవాలి. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని చెప్పి మన చేయి నమ్మి వచ్చిన వదిలే ప్రసక్తి పెట్టుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా నా స్కూల్ మేటే నా లైఫ్ మేట్ అయింది. కాబట్టి బాగున్నా. నాకు 2 పిల్లలు. నా వైఫ్ డాక్టరు, 2 పిల్లలు. బాబు బిజినెస్లో ఉన్నాడు, పృథ్వీ. పాప వైష్ణవి డాక్టర్, మొన్ననే పూర్తి చేసింది. సంతోష భగవంతుడి ఆశీర్వాదంతో స్వామివారి అనుగ్రహం పూర్తి స్థాయిలో నా కుటుంబం మీద ఉంది. సంతోషంగా ముందుకు పోతున్నాను. నేను చేసే ఈ పోరాటంలో పూర్తి మద్దతు నా కుటుంబ సభ్యులు ఇస్తున్నారు. వారికి మేము స్వామివారి మా అందరి మీద చల్లని చూపు ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు చెప్పారు అంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని చెప్పి పక్కన పెట్టొద్దు అని చెప్పి. మొదట్లో మీరు ఒక మాట చెప్పారు, యువత చిన్న చిన్న వాటికే ఎక్కువగా ఒత్తిడి తీసుకొని ఆత్మహత్యల వరకు కూడా వెళ్తున్నారు. అది లవ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా చిన్న సమస్య, కుటుంబ సమస్య అవ్వచ్చు. అసలు లవ్ అంటే మీ ఉద్దేశం ప్రకారంగా ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా లవ్ అనేది ఒక ఆకర్షణ మాత్రమే. అసలు ఆ నిజమైన లవ్ అంటే ఏంటి సార్? లవ్ అంటే అట్రాక్షన్ కాదు, కమిట్మెంట్. కమిట్మెంట్ ఏ రకమైన కమిట్మెంట్? అంటే జీవితాంతం మనం ఇష్టపడిన వ్యక్తితో వారికి ఇబ్బందులు లేకుండా, మనకి ఎన్ని కష్టాలున్నా వారికి ప్రయారిటీ ఇవ్వాలి. వారికి ప్రయారిటీ ఇవ్వాలి. నువ్వు చిన్న చిన్న అంటే ఇదేదో అయిపోయింది ఒకరోజు లవ్ చేసుకొని, అదేంటంటారు వ్యాలంటైన్స్ డే అని చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి. ఒకరోజు ఉండేది కాదు, జీవితాంతం ప్రేమ అనేది ఉండాలి. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని జీవితాంతం బాగా చూసుకోవాలి. ఖచ్చితంగా భగవంతుడి మధ్యనే మనస్పర్ధలు వచ్చాయి. మనమే మనుషులం, దేవుళ్ళ మధ్యనే మనస్పర్ధలు వచ్చి చిన్న చిన్న ఉన్నాయి, మన మధ్య కూడా వస్తాయి. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి జీవితంలో. అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి భావన రాకూడదు. అందరం కలిసి, కుటుంబం అంటే అందరం కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. జీవితం భగవంతుడి ఇచ్చిన షార్ట్ లైఫ్ ఇది. రేపు ఉంటామో ఎల్లుండి ఎలా ఉంటుందో తెలియదు మనకు. అలాంటి సందర్భంలో భగవంతుడి ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. జీవితంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. సమస్యల్ని అధిగమిస్తే ఖచ్చితంగా రేపు అనేది నా రోజు. నేను పాజిటివ్గా ఉంటానంటే రేపు నా రోజు. ఈరోజు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే రేపు సూర్యుడు ఉదయించే టైంకి నాకు అనుకూలంగా టైం వస్తుందని చెప్పి నేను భావిస్తాను. ఈరోజు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ రాని నాకు రేపటి రోజు ఎదురు చూస్తా. రేపు మంచి జరుగుతుంది, రేపు నా కోసం సూర్యుడు వస్తాడనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ముందుకు పోతాం. సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉదయిస్తున్నాడో మనలో హోప్ కూడా అంతే. ఒక పాజిటివ్ మైండ్తో ఉండాలి. రే నాకెందుకు జరిగింది, నాకెందుకు ఇట్లా జరగాలి. చాలా మంది నాకెందుకు జరిగింది, నీకు కాదయ్యా. కొన్ని కోట్ల మందికి సేమ్ ప్రాబ్లం ఉంది, బయటపడరు అంతే. ఇప్పుడు అందరికీ, నాకు కూడా డే టు డే ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటుంది. నవ్వుతూ బ్రతకాలి. ఏదో సినిమాలో చూసాను, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందిస్తూ అందరి కోసం బ్రతకాలి. కాబట్టి ఆ కాన్సెప్ట్ బ్రతుకుదాం. దేవుడిచ్చిన జీవితం ఇది. బాగా మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూరు వాళ్ళని ఆనందపరుస్తూ ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ని లీడ్ చేద్దాం. చిన్న చిన్న విషయాలకి భగవంతుడిచ్చిన అందమైన జీవితాన్ని దయచేసి పోగొట్టుకోవద్దండి. జీవితంలో చాలా సందర్భాల్లో
లేట్ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. లేట్ లైఫ్లో 60-70 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ఏలినటువంటి పారిశ్రామికవేత్తలను చూస్తున్నాం మనం. అవును సార్. కాబట్టి ఒక్కరోజు ఏముంది, రేపు నా రోజు సక్సెస్ అవుదాం, అయి చూపిద్దాం. మనము జంతువులు మారకు కాదు కదా, మనుషులు మనకు ఒక హోప్ ఉంది. ఆ హోప్ని ఎవరు దయచేసి పోగొట్టుకోవద్దండి. హోప్తో బ్రతకండి. ఆశయం ఆశతో ఖచ్చితంగా బ్రతికితే అద్భుతాలు జరుగుతాయి. అది మన లైఫ్లోనే జరుగుతాయి. ఆ ఆకాంక్షతో మనం ఖచ్చితంగా ముందుకు పోతే ఖచ్చితంగా భగవంతుడుగా మనకు తోడుకుంటాడు. కానీ ఒకటి చెప్తున్నా, చెడు మార్గంలో పోవద్దండి. చెడు మార్గంలో పోవద్దండి, సన్మార్గంలో పోదాం. ఈ చిన్న చిన్న అట్రాక్షన్స్కి, ఈ దాని ఏమంటారు, ఈజీ మనీకి అలవాటు పడితే రిస్క్. ఈజీ మనీకి అలవాటు పడితే ఈజీగా వచ్చే డబ్బు నిలబడదు. ఈజీ మనీకి అలవాటు పడద్దండి. తృప్తిగా మీరు చేసే ఉద్యోగంలో కానీ, కష్టంలో కానీ, కూలి అయినా నాలి అయినా సరే, మనకు వచ్చినట్టు భగవంతుని ఎంత ఇస్తామో అంతే, దాంతోనే తృప్తి పడదు. ఇక్కడికే నా లైఫ్, దాన్ని కోరికలను అదుపు చేసుకుంటే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుంది. కోరికలు అదుపు చేసుకోకపోతే ఏదో సినిమా కోరికలే గుర్రాలు అయితే అనేది ఉంది, అట్లా జీవితం చెడిపోతుంది. కాబట్టి మనకున్నటువంటి కమిట్మెంట్స్తో ఒక మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని నడుపుతూ ముందుకు పోతే ఖచ్చితంగా లైఫ్ చాలా బాగుంటుంది. నేటి యువత ఎవరు ఎమోషన్స్కి లోను కావద్దండి. ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చినటువంటి అందమైన జీవితాన్ని మంచిగా తీసుకొని ముందుకు పోతాం. ఎందుకంటే మనతో నమ్ముకున్న చాలామంది ఉంటారు. నువ్వు సూసైడ్ చేసుకోకపోతే నేను నమ్మిన తల్లి కానీ, నేను నీతో పాటు ఉన్నటువంటి స్నేహితులు కానీ, వీళ్ళందరూ స్నేహితులన్నా కొద్దిగా ఒక నెల 2 నెలల సంవత్సరం బాధపడతారు. ఫ్యామిలీ అనేది చెడిపోతే జీవితాంతం నాకు కొన్ని కుటుంబాలు ఇంకా చూస్తాను, ఇంకా ఏడుస్తున్నారు. కోలుకోలేరు. మీరు ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులను బాధపెట్టి, తోబుట్టున్న బాధపెట్టి సాధించేది ఏముండదు. ఆ ఒక్క క్షణం నిలదొక్కుంటే భవిష్యత్తు ఆకాశమే నీ హద్దు. ఎగిరే గాలిపటాన్ని ఆదర్శంగా తీసుకోండి, ఎగిసిపడే కెరటాలను ఆదర్శంగా తీసుకోండి. అంటే ఎదురు గాలికి ఎదిరే గాలిపటం ఆదర్శంగా తీసుకోండి. పడి లేచినటువంటి కెరటాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితం కూడా ఉన్నత కెరటాలకి, శిఖరాలకి ఎదిగే అవకాశం ఉంది. సూపర్ సార్. నిజంగా ఒక మంచి మోటివేషన్ మా వర్డ్స్ అని చెప్పొచ్చు సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి మాటలు ప్రస్తుత జనరేషన్లో ఉన్న వాళ్ళు, అలా ఇబ్బందులకు లోనవుతున్న వాళ్ళకి ఈ వీడియో కనుక మీ మాటల రూపంలో వెళ్ళగలిగితే ఒక ఆనిముత్యమే సార్ ప్రతి ఒక్క మాట కూడా. మంచి మెసేజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.